The topic logical reasoning shall be dealt in detail for the target December 2025 NET group in course of time. However, this is a brief and crash look at the topic for the benefit of those who are taking NET exam in this Jan or June. మనం ఇంతవరకు చూసిన ఆ వెస్ట్రన్ లాజిక్ పోర్షన్ లో క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి అనేది మనం కొంచెం చూద్దామండి. ఎందుకంటే తర్వాత ఏమో మనం ఇండియన్ లాజిక్ చూడాలి, ఈస్టర్న్ లాజిక్ చూడాలి. అది ఇంకా కొద్దిసేపు ఈ క్వశ్చన్ ఆన్సర్స్ చూసేటప్పుడు వేరే వాళ్ళు వస్తే మిస్ అవ్వకుండా ఉంటారు అది. సో ఈ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో బిఫోర్ లుకింగ్ ఇన్ టు ది క్వశ్చన్ ఆన్సర్స్, ఇక్కడ ఒక్కసారి చూడండి, మనం ఒక చిన్న రీక్యాప్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ సీన్. మొత్తం అంతా చూడక్కర్లేదు, ఇదంతా ఏం వద్దు మనకి. సిలోజిజంలో 2 ప్రిమైసెస్, ఒక కంక్లూజన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సిలోజిజంలో ఉండేవి 3 టర్మ్స్ ఉంటాయి: మేజర్ టర్మ్, మైనర్ టర్మ్, మిడిల్ టర్మ్. మేజర్ టర్మ్ అంటే కన్క్లూజన్ లో ఉండే ప్రెడికేట్ మేజర్ టర్మ్, కంక్లూజన్ లో ఉండే సబ్జెక్ట్ మైనర్ టర్మ్. మిడిల్ టర్మ్ అంటే 2 ప్రిమైసెస్ లోను కామన్ గా ఉన్నటువంటి టర్మ్ మిడిల్ టర్మ్. ఇది మనం చూసాం, దాని ఎగ్జాంపుల్ కూడా చూసాము. ఇవి గుర్తుపెట్టుకున్న తర్వాత మీరు ఇంకా ఫిగర్ అనేది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, పొజిషన్ ఆఫ్ ది మిడిల్ టర్మ్ ఈజ్ ది ఫిగర్. అంటే పొజిషన్ ఆఫ్ ది మిడిల్ టర్మ్ కంక్లూజన్ లో ఎలాగో ఉండదు కనుక దిస్ రిలేట్స్ టు ది 2 ప్రిమైసెస్. మొదటి ప్రిమైస్ లో మిడిల్ టర్మ్ ఏ పొజిషన్ లో ఉంది? పొజిషన్స్ రెండే ఉంటాయి, సబ్జెక్టు, ప్రెడికేటు. సెంటెన్స్ లో పార్ట్స్ రెండే, ఒకటి సబ్జెక్టు, ది రెస్ట్ ఆఫ్ ది పోర్షన్ ఆఫ్ ది సెంటెన్స్ ఇస్ ప్రెడికేట్. సో ఈ మిడిల్ టర్మ్ అనేది సెంటెన్స్ లో ప్రెడికేట్ లో ఉందా, సబ్జెక్ట్ లో ఉందా, ఆ పొజిషన్ ని మనము 2 ప్రిమైసెస్ లోనూ కలిపి ఫిగర్ అని అంటాము. ఇది ఒకటి మనం చూసాం, గుర్తుపెట్టుకోండి. ఇది ఏ విధంగా చూపిస్తాము? ఎస్యుపి అంటే ఫస్ట్ ప్రిమైస్ లో సబ్జెక్ట్ లో ఉంది మిడిల్ టర్మ్, రెండో ప్రిమైజ్ లో ప్రెడికేట్ లో ఉంది మిడిల్ టర్మ్. ఆ విధంగా 4 రకాలు చూసాం మనం. తర్వాత మూడ్ అంటే ఏమిటి అనేది మనం చూసాము. మూడ్ అనేది చూసే ముందు అరిస్టోటిలియన్ స్క్వేర్ ఆఫ్ పొజిషన్స్ లో మనకి 4 పొజిషన్స్ ఉండే, 4 పొజిషన్స్ ఇచ్చేశారు. అవి ఏమిటంటే ఏఈఐఓ అని చూసాము. ఆ ఏఈఐఓ అంటే ఏమిటో మనం చూసాము. ఈ యాక్చువల్ గా ఇందులో ఈ మూడ్ అంటే ఏమిటంటే ఈ 2 ప్రిమైసెస్ ఒక కంక్లూషను, వీటిని డిస్క్రైబ్ చేసేటటువంటి పొజిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏఈఐ&ఓ ఈస్ కాల్డ్ మూడ్. ఇది కూడా మనం చూసాము, ఇది గుర్తుపెట్టుకోండి. వెన్ డయాగ్రామ్ కి ఒక ఉదాహరణ ఒకటి మీరు చూద్దురుగా, అనేది కూడా మనం చూసాము, అందులో చూడలేదు అనుకుంటాను మనం. ఇప్పుడు వెన్ డయాగ్రామ్ అనేది ఎలా ఉంటుందంటే, డయాగ్రామ్ అంటే డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది లాజిక్ అనమాట. లాజిక్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ బోత్ వేస్. వన్ ఈస్ వర్బాటం, రెండోది గ్రాఫికల్లీ. వెర్బాటం రిప్రజెంట్ చేసేదాన్ని లాజిక్ అని అంటాము. గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేయడం ఎలాగా అనేది వెన్నైనా డయాగ్రమాటిక్ గా చూపించారు. ఈయన ఏం చేశారంటే ఒక్కొక్క ఫీల్డ్ ని ఒక్కొక్క సర్కిల్ కింద తీసుకొని ఇచ్చిన ప్రమైస్ ని ఆ సర్కిల్లో ఎలా ఎగ్జిబిట్ చేయొచ్చు చూపించారు ఈయన. ఇది కూడా మనం నిన్న చూసాము. ఉదాహరణకి ఆల్ మెన్ ఆర్ గుడ్ అనేటటువంటి ఒక ప్రిమైస్ ఇచ్చినప్పుడు దీన్ని ఎట్లా చేస్తామంటే, ఆల్ మెన్ ఆర్ గుడ్, మెన్ ఈజ్ 1 ఎంటిటీ అంటే 1 సర్కిల్, గుడ్ అనేది 1 ఎంటిటీ అంటే 1 సర్కిల్. ఈ 2 సర్కిల్స్ మధ్యన లాజికల్ రిలేషన్ ఏమిటి? ఆల్ మెన్ ఆర్ గుడ్, ఈ మెన్ అనే వాళ్ళంతా మంచివాళ్ళు. అంటే మొత్తం మెన్ అందరూ కూడా ఆల్ గుడ్ లోపలే ఉన్నారు కనుక ఈ గుడ్ అనేటటువంటి ప్రిమైస్ లోపలనే మెన్ అనేటటువంటి ప్రిమైస్ గీసి చూపించారు. దిస్ ఈస్ హౌ ఏ ఈజ్ డ్రాన్, రిప్రజెంటెడ్ గ్రాఫికల్లీ ఆర్ వన్ డయాగ్రామ్ ప్రకారం ఈ విధంగా చూపిస్తాము. అండ్ నో మెన్ ఆర్ గుడ్, ఇక్కడ గుడ్ అనేది ఒక ఎంటిటీ, మెన్ అనేది ఒక ఎంటిటీ. నో మెన్ ఆర్ గుడ్, అసలు ఈ మనుషుల్లో, ఈ మెన్నుల్లో ఒక గుడ్ అనేవాడు ఒకడు లేడు కనుక దర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ దీస్ టూ. దీన్ని ఏం చేసాము? ఈ గీత రిలేషన్ ని చూపిస్తుంది. ఈ కట్ మార్క్ అనేది ఎక్స్ మార్క్ ఏమో నో అని అర్థం అనమాట. ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము మెన్ గుడ్ అని. అలాగే సమ్ మెన్ ఆర్ గుడ్ అనేటటువంటిది మనం చూసాము. సమ్ మెన్ ఆర్ గుడ్ అనేది ఎట్లా చేస్తామంటే, ఇప్పుడు ఇదేమో మెన్ అనేటటువంటి ప్రిమైస్ ఇది, గుడ్ అనేటటువంటి ప్రిమైస్ ఇది అనుకుందాము. ఈ రెండిట్లోనూ రిలేషన్ సమ్ మెన్ ఆర్ గుడ్, ఇందులో కొంతమంది ఇందులో ఉన్నారు. అంచేత ఏం చేస్తామంటే, ఇది ఇది మెన్ అనుకుంటే, ఇది గుడ్ అనుకుంటే, ఇక్కడ సమ్ మెన్ ఆర్ గుడ్ అన్నారు కనుక ఈ గుడ్ ప్రిమైజ్ ఇది,
మెన్ ప్రిమైజ్ ఇది, ఈ గుడ్ ప్రిమైజ్, ఈ బొమ్మను ఎట్లా గీయాలి అంటే ఇక్కడ ఎక్కడైతే ఉన్నారో ఈ గుడ్ ప్రిమైజ్ లోకి వచ్చిన పార్ట్ ఆఫ్ మెన్ దే ఆర్ గుడ్ అని అర్థం. దీన్ని సమ్ మెన్ ఆర్ గుడ్ అని అంటాం. సమ్ మెన్ ఆర్ నాట్ గుడ్ అనేది మనం చూపించలేం, ఎందుకంటే మనం తీసుకునే ఎంటిటీస్ రెండు మెన్ను చూపిస్తున్నాం. మెన్ అనే దానికి ఒక సర్కిల్ తీసుకున్నాము, గుడ్ ఒక సర్కిల్ తీసుకున్నాము. నాట్ గుడ్ అనేది మనం రిప్రజెంట్ చేయలేంగా. నాట్ గుడ్ అని ఎలా చెప్తాం, చెప్పాల్సిన అవసరం దానికి ఫిగరేటివ్ గా చెప్పలేం. కనుక సమ్ మెన్ ఆర్ నాట్ గుడ్ అనే దాన్ని మనం ఫిగరేటివ్ గా మనం ఎక్స్ప్రెస్ చేయలేము అనమాట. ఈ విధంగా మనం వీటిని ఎక్స్ప్రెస్ చేస్తాం. ఏమండి, మీకు నేను ఇలా యానిటేట్ చేసి చూపిస్తూ ఉంటాను, ఎక్కడెక్కడ ఇబ్బంది ఏం లేదు. మీకు అర్థం కాకపోతే అప్పటికప్పుడు అడుగుతూ ఉండండి నన్ను. ఓకే, నౌ దీని తర్వాత మనం ఇంకేం చూడాలంటే ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు. ఏ అంటే మనం ఇప్పుడు ఏఈఐఓ ఈ బొమ్మ ఒక్కటి. ఓకే, ఈ ఏఈఐఓలు మీకు గుర్తున్నాయి అనుకుంటాను నేను. ఏఈఐఓలు ఎలాగంటే ఇలా ఒక స్క్వేర్ గీసాం అనుకోండి, రెక్టాంగిల్ స్క్వేర్ సంథింగ్. ఇక్కడేమో ఏ వస్తుంది, ఇక్కడేమో ఈ వస్తుంది, ఇక్కడేమో ఐ వస్తుంది, ఇక్కడేమో ఓ వస్తుంది. ఈ ఏఈఐఓలో ఏం చెప్పాము, ఇది ఒక 4 భాగాలు చేస్తే, ఇది ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఇప్పుడు మనం ఈ పోర్షన్ కి క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూస్తాం. కనుక ఏ అంటే ఏం చెప్పుకున్నాం మనం, యూనివర్సల్ అఫర్మేటివ్. అంటే మనం ఇక్కడ చెప్పిన సెంటెన్స్ లో క్వాంటిఫైయర్ ఒకటి, క్వాలిఫైయర్ ఒకటి అని చెప్పాము. క్వాంటిటీ ఒకటి, క్వాలిటీ ఒకటి. ఇక్కడ ఈ క్వాంటిటీ క్వాలిటీల మధ్య ఉండే రిలేషను ఆల్ మెన్ ఆర్ గుడ్ అనే ఎగ్జాంపుల్ తీసుకుని ఉంటే, గుడ్ క్వాలిటీ అయితే, మెన్ అనేటటువంటిది క్వాంటిటీ అయితే, ఇక్కడ మెన్ మొత్తం లాట్కి చెందుతున్నది కనుక దాన్ని యూనివర్సల్ అంటాము. గుడ్ క్వాలిటీ అంటే పాజిటివ్ క్వాలిటీ కనుక అఫర్మేటివ్ అంటాము. సో దిస్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ అఫర్మేటివ్. సిమిలర్లీ నో మెన్ ఆర్ గుడ్, యూనివర్సల్ నెగటివ్. సమ్ మెన్ ఆర్ గుడ్, దీన్ని ఏమంటాం మనము, సమ్ మెన్ ఆర్ గుడ్ ఒక పోర్షన్ ఆఫ్ దట్ లాట్ ఆర్ గుడ్ అనమాట. దీన్ని ఏమంటామండి, గుర్తుందా మీకు? Yes, sir. Some men are good. పర్టిక్యులర్ Particular affirmative. పేరు పర్టికులర్లీ అఫర్మేటివ్ అంటే, ఇంకా చెప్పాలంటే మీకు ఇది యుఏ, ఇది యుఎన్, ఇది పిఏ, ఇది పిఎన్. ఇంక ఇలాగే వాడతాం మనం, గుర్తుపెట్టుకోండి మీరు. ఈ 4 గుర్తుండాలి. దీని మీదనే ఇప్పుడు క్వశ్చన్స్ వస్తాయి మనకి. ఓకేనా, ఈ బొమ్మ గీసాను కనుక డిస్ట్రిబ్యూషన్ అనేది ఏం చెప్పాను నేను, ఈ రెండిటల్లోనూ సబ్జెక్టు డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ సబ్జెక్ట్ డిస్ట్రిబ్యూట్ అయింది, ఇక్కడ సబ్జెక్ట్ డిస్ట్రిబ్యూట్ అయింది. ఈ రెండిట్లో సబ్జెక్ట్ డిస్ట్రిబ్యూట్ కాలేదు. వర్టికల్ గా చేసినప్పుడు ఈ నెగటివ్ సైడ్ లోనేమో ప్రెడికేట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంచేత ఇందాక ఇక్కడ సబ్జెక్ట్ డిస్ట్రిబ్యూట్ అయింది, ఇక్కడ సబ్జెక్ట్ డిస్ట్రిబ్యూట్ అయింది. వర్టికల్ గా తీసుకుంటే ఇక్కడ ప్రెడికేట్ డిస్ట్రిబ్యూట్ అయింది, ఇక్కడ ప్రెడికేట్ డిస్ట్రిబ్యూట్ అయింది. ఇటు ఇది సబ్జెక్ట్ లోనూ రాలేదు, ఇటు ప్రెడికేట్ లోనూ రాలేదు కనుక ఇక్కడ ఏది డిస్ట్రిబ్యూట్ కాలేదు. అంచేత ఈ 4 స్క్వేర్స్ స్మాల్ స్క్వేర్స్ ఏవో అనుకుంటే, ఏ స్క్వేర్ అంటే అర్థం ఏంటంటే ఓన్లీ సబ్జెక్ట్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్, ప్రెడికేట్ ఈజ్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్. తర్వాత ఈ అంటే బోత్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్. ఐ అంటే subject is not distributed and predicate also is not distributed. P అంటే subject is not distributed, predicate is distributed. ఇది గుర్తు పెట్టుకోవాలి, మీకు గుర్తుండిపోవాలి. అందుకే నేను మళ్ళీ దీన్ని గీసి చూపించాను. ఒక క్వశ్చన్ చూడండి. ఇక్కడ మీరు ఇప్పుడు నేను చెప్పినప్పుడు స్క్రిబుల్ చేసుకోమన్నాను. ఐ ఎక్స్పెక్ట్ మీరు స్క్రిబుల్ చేసుకుని ఉండొచ్చు. స్క్రిబుల్ చేసుకోకపోయినా పర్వాలేదు, మీరు ఇక్కడ రిటైన్ చేసుకుని ఉంటే మంచిది, మరీ మంచిది. ఇప్పుడు నేను అడుగుతాను క్వశ్చన్స్, మీరు ఇంటరాక్ట్ అవ్వండి. నేనే చెప్పుకుంటూ పోవడం కాకుండా కొంచెం మీకు అర్థమైపోతుంది ఈజీగా. ఎందుకంటే నేనే చెప్పుకుంటూ పోతే చాలా చెప్పాలి, మీరు ఇంటరాక్ట్ అయితే 2 క్వశ్చన్స్ చేస్తే పద్ధతి అర్థమైపోతుంది. ఓకే, చూడండి. ఇన్ ఏ ప్రపోజిషన్ అంటే సిలోజిజం అనమాట. ఇక్కడ విచ్ ఈజ్ పిఏ. పిఏ అంటే ఏమిటండి, చెప్పండి నాకు వెంటనే. పర్టిక్యులర్ అఫర్మేటివ్. పర్టికులర్ అఫర్మేటివ్. క్వశ్చన్ ఈజ్ విచ్ ఈజ్ పర్టికులర్ అఫర్మేటివ్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు మీకు. ఇందులో ఏది పర్టికులర్ అఫర్మేటివ్ అనేది చెప్తుంది. ఇక్కడ ఆన్సర్ రాశాను, డోంట్ లుక్ ఎట్ దట్. మీరు ముందు ఆలోచన చేయండి, ఇది చూసి చెప్పద్దు. సబ్జెక్ట్ టర్మ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ బట్ ది ప్రెడికేట్ ఈజ్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్. సబ్జెక్ట్ డిస్ట్రిబ్యూటెడ్, ప్రెడికేట్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఏమిటి చెప్పండి నాకు ఒక్కొక్క దానికి. సబ్జెక్ట్ డిస్ట్రిబ్యూటెడ్, ప్రెడికేట్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఏది? యూనివర్సల్ అఫర్మేటివ్. యూనివర్సల్ అఫర్మేటివ్. neither subject nor predicate is distributed అంటే ఏది? Particular affirmative. యూనివర్సల్ పర్టిక్యులర్ అఫర్మేటివ్. కరెక్ట్.
మీరు ఇంకా కొంచెం చెప్పాలంటే ఏఈఐఓ అని వాడినా నాకేం అభ్యంతరం లేదండి, బ్రీఫ్ గా. ఓకే. మీకు అర్థమైపోతాయి. లేదు అలవాటు అవ్వాలనుకుంటే మొత్తం చెప్పండి, తప్పలేదు, ఎలా చెప్పినా మంచిదే. తర్వాత బోత్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ E. కదా. తర్వాత సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్, సబ్జెక్ట్ ఈజ్ అన్డిస్ట్రిబ్యూటెడ్, ప్రెడికేట్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్. O. అది ఓ. బాగు ఇవి వచ్చాయి కదా. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏమిటండి, విచ్ ఈస్ పిఏ. పిఏ అంటే ఏమిటండి, పర్టికులర్ అఫర్మేటివ్. పర్టికులర్ అఫర్మేటివ్ అంటే ఏమిటి, ఐ, అవునా? I. అవును. గుర్తుందా మీకు? అవును. ఐలో ఇందులో ఏది ఉందండి, ఐ అంటే పర్టికులర్ అఫర్మేటివ్ లో ఏముంది మనకి, ఆన్సర్ అది ఏమిటి? neither the subject nor the predicate is distributed. ఎగ్జాక్ట్లీ. సో మీకు ఇక్కడ 2 ఈజ్ ది ఆన్సర్. అర్థమైందండి? ఈ రకంగా ఉంటాయి క్వశ్చన్స్. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ క్వశ్చనింగ్ ఇన్ దిస్. తప్పకుండా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తుంది. తర్వాత క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ అబౌట్ ది సెంటెన్స్. అంటే ఇవి ఇంప్లికేటింగ్ గా ఉంటాయి, ఇలా డైరెక్ట్ గా ఉంటాయి. ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇది ఇది పర్టికులర్ అఫర్మేటివ్ లో ఏమిటి పొజిషన్ అని డైరెక్ట్ గా అడిగాడు. ఒక్కొక్కసారి మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఈ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ అబౌట్ ది సెంటెన్స్ సమ్ మెన్ ఆర్ నాట్ మ్యారీడ్. ఇందులో ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్? ఈ ఆప్షన్స్ మళ్ళీ పై 4 ఆప్షన్స్ మళ్ళీ సబ్జెక్ట్ డిస్ట్రిబ్యూటెడ్, ప్రిడికేట్ డిస్ట్రిబ్యూటెడ్, బోత్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్, బోత్ డిస్ట్రిబ్యూటెడ్, 4 కదా ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు మీకు, పిఏ అలా ఇవ్వలేదు. సమ్ మెన్ ఆర్ నాట్ మ్యారీడ్ అని ఇచ్చాడు. సో ఫస్ట్ మీరు ఏం డిసైడ్ చేయాలి, సమ్ మెన్ ఆర్ నాట్ మ్యారీడ్ అనేది ఏది, ఏఐఓలో ఏది చెప్పండి. Wo. ఆ? Wo. ఓ ఓ కరెక్ట్. ఓ సమ్ మెన్ ఆర్ నాట్ మ్యారీడ్ అనేది ఓ. ఓలో మనకి డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఎట్లా ఉంది, డిస్ట్రిబ్యూషన్ పొజిషన్ ఎట్లా ఉంది ఓలో? ఓ Predicate అంటే is distributed, subject అది not ఎక్కడ distributed. ఉందండి, 2 లో ఉంది. సో 2 ఈజ్ ది ఆన్సర్. ఓకేనా. తర్వాత ఓకే, ఇప్పుడు ఇది చూడండి. గివెన్ బిలో ఆర్ 2 premises with 4 conclusions drawn from them. Which of the following conclusions? జాగ్రత్తగా గమనించండి. క్వశ్చన్ ఇప్పుడు డీటెయిల్ గా అర్థం చేసుకుందాం టైం పెట్టిన. సినిమాలో పరీక్షలో ఈ క్వశ్చన్ కి అర్థం ఏంటి అని ఆలోచించకూడదు. ఎందుకంటే క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి కనుక మనకు ఆ క్వశ్చన్ చూడగానే ఇది గుర్తు రావాలి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంక్లూజన్స్ కుడ్ బి వ్యాలిడ్లీ డ్రాన్ ఫ్రమ్ ది ప్రిమైసెస్. అంటే ఇక్కడ 2 ప్రిమైసెస్లు ఇచ్చాడు, అంటే 2 స్టేట్మెంట్లు ఇచ్చాడు ఒక సిలోజిజం లో. 2 స్టేట్మెంట్లు ఇచ్చాక సిలోజిజం లో ఏమొస్తుందో ఒక కంక్లూజన్ డ్రా చేస్తాం. ఈ డ్రా చేసిన కంక్లూజన్ 4 విధాలైనటువంటి ఆప్షన్స్ వాడు ఇచ్చాడు మీకు. ఈ 4 విధాల ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అయి ఉంటుంది అనేది క్వశ్చన్. ఇక్కడ నేను మిమ్మల్ని చూడ, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ కంక్లూజన్స్ కుడ్ బి వ్యాలిడ్లీ డ్రాన్ అంటే ఆ 4గింటల్లో ఒకటే కరెక్ట్ కంక్లూజన్ అని కాదండి. ఒక్కోసారి ఒకటే కావచ్చు, ఒకసారి 2 కావచ్చు, ఒకసారి 3 కావచ్చు, ఒకసారి 4 కరెక్ట్ కావచ్చు, ఒకసారి ఏది కరెక్ట్ కావచ్చు. సో దాన్ని బట్టి మనం ఆప్షన్ టిక్ పెట్టాలి. వాడు ఆప్షన్స్ లో ఏమి ఇచ్చాడో అది మనం టిక్ పెట్టాలి. ఇప్పుడు ఇందులో అడిగింది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంక్లూజన్స్ కుడ్ బి వ్యాలిడ్లీ డ్రాన్ ఫ్రమ్ ది ప్రిమైసెస్. ఇక్కడ ప్రిమైసెస్ ఏమి ఇచ్చాడండి, సమ్ బ్యాగ్స్ ఆర్ టేబుల్స్. ఇక్కడ ఏమి ఇచ్చాడండి, ఆల్ బ్యాగ్స్ ఆర్ చైర్స్. ఇక్కడ 3 ఎంటిటీస్ ఉన్నాయి, బ్యాగ్స్, టేబుల్స్, బ్యాగ్స్, చైర్స్. మిడిల్ టర్మ్ ఈస్ బ్యాగ్స్, టేబుల్స్, చైర్స్ అనేటటువంటివి మేజర్ టర్మ్ అండ్ మైనర్ టర్మ్. ఈ మేజర్ టర్మ్ మైనర్ ఆల్ ఉండేటటువంటిది మనం మేజర్ ప్రిమైస్ అని చెప్పుకున్నాము. నేను టకటగా మాట్లాడుతున్నాను, మీరు ఫాలో అవ్వాలి. దిస్ ఈజ్ ఆల్ టెక్నికల్. ఆల్ బ్యాగ్స్ ఆల్ అని వచ్చేది మేజర్ ప్రిమైస్ అని చెప్పాము. మేజర్ లో ఉండేది, మేజర్ ప్రిమైస్ లో ఉండేది మేజర్ టర్మ్ అన్నాము. సో కామన్ టర్మ్ బ్యాగ్స్ అనేది తీసేస్తే ఈ చైర్స్ అనేది మేజర్ టర్మ్. ఇక్కడ కామన్ టర్మ్ బ్యాగ్స్ తీసేస్తే సమ్ ఉంది కనుక ఇది మైనర్ ప్రిమైస్. మైనర్ ప్రిమైస్ లో ఉన్న మిడిల్ టర్మ్ కాని టర్మ్ ఏదైతే ఉందో అంటే టేబుల్స్ అనేది ఇది మైనర్ టర్మ్. మేజర్ ఈజ్ చైర్స్, మైనర్ ఈజ్ టేబుల్స్, మిడ్ టర్మ్ ఈజ్ బ్యాగ్స్. ఇప్పుడు ఇందులో కంక్లూజన్స్ ఏమున్నాయి అని అంటే సమ్ టేబుల్స్ ఆర్ చైర్స్. దీన్ని మనం ఏం చేద్దాం, వెన్ డయాగ్రామ్ ద్వారా చూద్దాం. నేను ఇక్కడ దీని మీద చూపిస్తూ ఉంటాను, రాసేసి చూపిస్తాను నేను మీకు. చూడండి, సమ్ బ్యాగ్స్ ఆర్ టేబుల్స్ అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మనకి బ్యాగ్స్ ఒకటి ఉంది, టేబుల్స్ ఒకటి ఉంది, చైర్స్ ఒకటి ఉంది.
ఇవే కదండి బ్యాగ్స్, టేబుల్స్, చైర్స్. ఇప్పుడు ప్రెమైసెస్ రెండు బొమ్మలు గీద్దాం మనం, వెన్ డయాగ్రామ్ గీద్దాం. సమ్ బ్యాగ్స్ ఆర్ టేబుల్స్ అంటే ఇది బ్యాగ్స్ అనుకుంటే, ఇది టేబుల్స్ అనుకుంటే, మనం సమ్ బ్యాగ్స్ ఆర్ టేబుల్స్ అనేది ఈ విధంగా గీస్తాం. ఏమండి ఇది అర్థమైందా మీకు? ఇది ఎలా గీసాను నేను? ఈ ఇంటర్సెక్షన్ లో ఉన్నవి సేమ్ ఎస్ అన్నమాట. సార్, సమ్ బ్యాగ్స్ Yes. ఆర్ టేబుల్స్. ఓకే. అర్థం. రెండోది ఏముందండి? ఆల్ బ్యాగ్స్ ఆర్ చైర్స్ అంటే బ్యాగ్స్ ఉంది, చైర్స్ ఉంది. ఆల్ బ్యాగ్స్ ఆర్ చైర్స్ అంటే చైర్స్ లోపలనే ఆల్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇది ఎలా గీస్తాము? ఇది చైర్స్, ఇది బ్యాగ్స్. ఇది చైర్స్, ఇది బ్యాగ్స్. దీన్ని ఏమన్నా మనము ఆల్ బ్యాగ్స్ ఆర్ చైర్స్. ఓకేనండి, అర్థమైందా మీకు? ఇది బ్యాగ్స్ అన్ని చైర్స్ లోపలలోనే ఉన్నాయి. ఓకేనండి, అర్థమైందా? ఎస్ ఎస్ సార్, అర్థమైంది. ఇప్పుడు ఈ రెండో అర్థమైంది. ఇందులో కంక్లూజన్స్ వాడు ఇచ్చిన కంక్లూజన్స్ చూడండి. ఇప్పుడు సమ్ టేబుల్స్ ఆర్ చైర్స్. ఇప్పుడు ఇక్కడ చైర్స్ ఉన్నాయి, ఇందులో చైర్స్ లో సమ్ టేబుల్స్ ఆర్ చైర్స్ అనేటటువంటిది కరెక్ట్ అవుతుందా అవదా? ఇప్పుడు ఆల్ బ్యాగ్స్ ఆర్ చైర్స్ ఈ లోపల ఉన్నాయి, బ్యాగ్స్ అన్ని కూడా చైర్స్ లోనే మనకి ఉన్నాయి. ఇందులో సమ్ బ్యాగ్స్ ఆర్ టేబుల్స్ అని ఇచ్చి ఇక్కడ సమ్ బ్యాగ్స్ ఆర్ టేబుల్స్. ఈ బ్యాగ్స్ అన్ని ఇందులోనే ఉన్నప్పుడు మనకి సారీ, సమ్ బ్యాగ్స్ ఆర్ సమ్ టేబుల్స్ కాదు, బ్యాగ్స్ మే బి చైర్. సమ్ టేబుల్స్ ఆర్ చైర్స్. ఫస్ట్ ఇది చూడండి, ఫస్ట్ కంక్లూజన్. సమ్ టేబుల్స్ ఆర్ చైర్స్. ఈ టేబుల్స్ లో కొన్ని చైర్స్ ఉన్నాయి అని అంటున్నాడు. ఈ టేబుల్స్ లో కొన్ని బ్యాగ్స్ ఉన్నాయి. ఈ బ్యాగ్స్ అన్ని చైర్స్ లో ఉన్నాయి అంటే కొన్ని టేబుల్స్ చైర్స్ లో ఉన్నట్టేగా. అర్థమైందా మీకు? అందుకే ఇక్కడ మీరే ఆలోచించాలి, లాజిక్ ఇది. సమ్ బ్యాగ్స్ ఆర్ టేబుల్స్ ఇది మనకి ఇచ్చాడు అంటే బ్యాగ్స్, అన్ని బ్యాగ్స్ లోనూ కొన్ని టేబుల్స్ ఉన్నాయి. ఈ బ్యాగ్స్ మొత్తం చైర్స్ లో ఉన్నాయి, అవునా? ఇప్పుడు ఈ బ్యాగ్స్ లో కొన్ని టేబుల్స్ ఉన్నాయి కదండి, అంటే చైర్స్ లో కొన్ని టేబుల్స్ ఉన్నట్టే కదా. అంచేత సమ్ టేబుల్స్ ఆర్ చైర్స్ అనేది కరెక్ట్ అవుతుంది కదా, అవుతుందా కదా? కరెక్ట్. అవుతుంది సార్. ఏమండి, అర్థమైందా మీకు? ఎందుకంటే టైం తీసుకోండి. ఇప్పుడు మొదటి క్వశ్చన్ లోనే ఉన్నాం. ఇది ఒక్కసారి లాజిక్ అర్థం చేసుకుంటే మిగతా మీకు 100 ఎగ్జాంపుల్స్ చేయక్కర్లేదు. స్పీడ్ కోసం చెయ్యాలి. ఎలా చెయ్యాలి అనేదాన్ని చేయడం తెలియడం కోసం 100 చేయక్కర్లేదు. ఒకటి ఆలోచించి చేస్తే అర్థమవుతుంది. స్పీడ్ రావడానికి మీరు మీ టైం ఉన్న టైంను బట్టి మీరు ఎన్ని ఎగ్జాంపుల్స్ చేసుకుంటారో అన్ని చేసుకోండి, అప్పుడు స్పీడ్ వస్తుంది. అర్థమైందా? ఇది ఎలా వచ్చిందో మీకు అర్థమైంది కదా. నేను మళ్ళీ ఇంకోసారి చెప్పరా? అర్థమైంది సార్. ఏమండి, ఎవరు అర్థమైపోయింది కదా, ఇంకొదిలేద్దాం. రెండోది, నో చైర్ ఈజ్ టేబుల్. ఈ చైర్ ఏది కూడా టేబుల్ కాదు అన్నాడు. ఎలా కాకుండా ఉంటుందంటే చైర్స్ లోపల బ్యాగ్స్ ఉన్నాయి, అవునా? అన్ని బ్యాగ్స్ ఉన్నాయి. బ్యాగ్స్ లో కొన్ని టేబుల్స్ ఉన్నాయి. అటువంటిప్పుడు చైర్ లో కొన్ని టేబుల్స్ ఉంటాయిగా, ఉండాలి. ఉన్నట్టుగా. సో నో చైర్ ఈజ్ టేబుల్ అనేటటువంటిది రాంగ్. లాజిక్ అర్థమవుతుంది కదా మీకు? బొమ్మలు వేసుకుంటే Yes. సుఖం. ఇది Yes, లాజికల్ sir, గా అర్థం. చెప్పాలంటే చాలా పెద్ద టెక్స్ట్ ఉంది, అది మీరు చెప్పలేరు. అందుకని నేను ఎప్పుడు వెన్ డయాగ్రామ్ నే ఎంచుకుంటాను. నేను వెన్ డయాగ్రామ్ ఈజ్ ఈజీ టు అనలైజ్. అక్కడక్కడ కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది, ఓకే, నో ప్రాబ్లం, అదో చూద్దాం. తర్వాత మూడోది, సమ్ చైర్స్ ఆర్ బ్యాగ్స్. అంటే ఇవన్నీ చూడండి, అంటే కామన్ గా మనకి ఈ రెండు ప్రిమైసెస్ లో లేనిదే కంక్లూజన్ కనుక దాని రిలేషన్ చెప్తాడు. కంక్లూజన్ లో రిలేషన్స్ చెప్పేవే కంక్లూజన్స్ కదా. సో సమ్ చైర్స్ ఆర్ బ్యాగ్స్, కొన్ని చైర్స్ బ్యాగ్స్ అన్నాడు. బ్యాగ్స్ అన్ని ఏమండి, సమ్ చైర్స్ ఆర్ బ్యాగ్స్. సమ్ చైర్స్ ఆర్ బ్యాగ్స్ మీరు చూడండి, ఇది చైర్స్ పైది, ఇది చైర్స్, ఇది బ్యాగ్స్. ఈ బ్యాగ్స్ అన్ని లోపలే ఉన్నాయి కనుక సమ్ చైర్స్ ఆర్ బ్యాగ్స్ రైట్ అవుతుందా తప్పు అవుతుందా? రైట్ అవుతుంది. రైట్. రైటే కదా. వెన్ ఆల్ బ్యాగ్స్ ఆర్ చైర్స్, సమ్ చైర్స్ ఆర్ బ్యాగ్స్ ఈజ్ ఆల్సో కరెక్ట్. నాలుగోది, సమ్ బ్యాగ్స్ ఆర్ నాట్ టేబుల్స్. ఇది కరెక్టా రాంగా? సమ్ బ్యాగ్స్, ఇప్పుడు మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? సమ్ బ్యాగ్స్ ఆర్ టేబుల్స్ అని ఇచ్చాడు. ఎప్పుడు కూడా మీరు సమ్ బ్యాగ్స్ ఆర్ టేబుల్స్ అని ఇచ్చినప్పుడు సమ్ బ్యాగ్స్ ఆర్ నాట్ టేబుల్స్ అనేది రాంగ్. ఎందుకు రాంగ్ అనేది ఇప్పుడు అడగండి, అంత డీటెయిల్ గా మనం చూడలేదు. అక్కడ కన్వర్షన్స్ వస్తాయి. అంటే మీకు పర్టికులర్ అఫర్మేటివ్స్, పర్టికులర్ నెగటివ్స్ లో యూ కెనాట్ ఇంటర్చేంజ్ దీస్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. అది ఇంటర్చేంజ్ చేయాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి, అది మనం ఇప్పుడు చదవటం లేదు ఆ డీటెయిల్స్. అంచేత వద్దు, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, సమ్ బ్యాగ్స్ ఆర్ టేబుల్స్ అన్నప్పుడు యూ కెనాట్ సే సమ్ బ్యాగ్స్ ఆర్ నాట్ టేబుల్స్ అనేది ఇట్స్ నాట్ ఏ వ్యాలిడ్ స్టేట్మెంట్. అలా గుర్తుపెట్టుకోండి అంతే. దీనికి ఆన్సర్ 1 and 3 ఆర్ కరెక్ట్. తర్వాత క్వశ్చన్,
ఈ ప్రెమైసెస్ చూడండి. నో పేపర్ ఈజ్ పెన్, సమ్ Hmm. పేపర్ ఆర్ హ్యాండ్ మేడ్. అంటే ఇక్కడ మూడు ఎంటిటీస్ ఏమిటి? పేపర్, పెన్ను, హ్యాండ్ మేడ్. అంటే పేపర్ కెన్ బి మేడ్ బై హ్యాండ్ ఆర్ బై మెషిన్స్ కదా. సో వాడు హ్యాండ్ మేడ్ పేపర్ గురించి మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ ఉండే మూడు ఏమున్నాయి మీకు? ఇక్కడ పేపరు, పెన్ను, Yes. హ్యాండ్ మేడ్. And ఇది పేపర్, ఇది పెన్, ఇది హ్యాండ్ మేడ్. ఇది హ్యాండ్ మేడ్ పేపర్. hmm. ఇవి మనకు ఉన్నటువంటి వీటి రిలేషన్ చూద్దాం. మనకి ఇచ్చిన ప్రమైసెస్ లో నో పేపర్ ఈజ్ పెన్ అనేది ఎలా రాస్తామండి? ఇది పేపరు, ఇది పెన్ను, ఈ రెండింటికి అసలు రిలేషన్ లేదు. ఇది నో పేపర్ ఈజ్ పెన్, ఇక్కడ ఇది మనం గీసేసాం. రెండోది సమ్ పేపర్ ఆర్ హ్యాండ్ మేడ్, అంటే ఇది పేపరు, ఇది హ్యాండ్ మేడ్. సో ఇందులో ఈ ఇంటర్సెక్షన్ లో ఏమున్నాయో ఇవి హ్యాండ్ మేడ్ పేపర్లు. అంటే ఇది హ్యాండ్ మేడ్ అనుకుంటే, ఇది పేపర్ అనుకుంటే, సమ్ పేపర్ ఆర్ హ్యాండ్ మేడ్, మిగతా పేపర్ మెషిన్ మేడ్ అయ్యి ఉండొచ్చును, వాట్ ఎవర్. అంతే కదా. సో ఇది మనకి ఇచ్చిన రిలేషన్. ఇప్పుడు ఈ రెండు ప్రిమైసెస్ నుంచి వాడు ఇచ్చిన కంక్లూషన్స్ ఏం రాశాడు? ఆల్ పేపర్స్ ఆర్ హ్యాండ్ మేడ్. చెప్పేది ఉంది చెప్పండి. Wrong. 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 సమ్ హ్యాండ్ మేడ్ ఆర్ పెన్. Wrong. అది కూడా చెప్పండి. Wrong. Technical Wrong. అది కూడా రాంగ్ ఏమో ఉంది. ఎందుకు రాంగ్ అంటే ఇక్కడ మనకి ఈ పేపర్ కి Pens పెన్ are కి అసలు not handmade. సంబంధమే లేదు. రిలేషన్ ఉండదు. కరెక్ట్. సో సమ్ హ్యాండ్ మేడ్ ఆర్ పెన్ కూడా తప్పే. మూడోది సమ్ హ్యాండ్ మేడ్ ఆర్ నాట్ పెన్. Correct. అంటే ఇక్కడ పెన్ను హ్యాండ్ మేడ్ కి ఇలా ఉంది. సమ్ పెన్ ఆర్ హ్యాండ్ మేడ్ అని మనకి ఇక్కడ ఇచ్చాడు. సమ్ పేపర్ ఆర్ హ్యాండ్ మేడ్. ఇక్కడ చూడండి, సమ్ హ్యాండ్ మేడ్ ఆర్ పెన్, సమ్ హ్యాండ్ మేడ్ ఆర్ పెన్ ఇక్కడ గీసాం మనం. సో ఇంటర్సెక్షన్ లోనూ సమ్ అనుకుంటే ఇక్కడ ఈ మిగతా బయట కూడా కొన్ని ఉన్నాయిగా. సో అవును. దిస్ కెన్ బి ఇది ఏమైంది అనమాట. ఇక్కడ సమ్ హ్యాండ్ మేడ్ అంటే ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవి దే ఆర్ నాట్ పెన్స్. అవునా? Oh, correct. సమ్ హ్యాండ్ మేడ్ ఆర్ నాట్ పెన్. కరెక్ట్ కదా. సో అది కరెక్ట్. ఇది కరెక్ట్. తర్వాత ఆల్ హ్యాండ్ మేడ్ ఆర్ పేపర్. Wrong. డెఫినెట్ గా తప్పవుతుందిగా. మనం సమ్ హ్యాండ్ మేడ్ ఆర్ పేపర్ అని ఇక్కడ ఎక్కడో ఇచ్చాడు కదా మనకి. Pine ఆ, premises. ఎక్కడ Some paper are ప్రమైసెస్ లో handmade. ఇచ్చాడు కదా. సమ్ పేపర్ ఆర్ హ్యాండ్ మేడ్. సమ్ పేపర్ ఆర్ హ్యాండ్ మేడ్ అన్నప్పుడు ఆల్ హ్యాండ్ మేడ్ ఆర్ పేపర్ ఎట్లా అవుతుంది? అవదు కదా. సో ఈ నాలుగోది కూడా తప్పే. సో మూడు ఒక్కటే ఇక్కడ కరెక్ట్ ఇచ్చింది మనకి. సో ఈ రకంగా క్వశ్చన్స్ ఉంటాయండి. మీరు దీన్ని లాజికల్ గా అర్థం చేసుకొని ఆన్సర్ చేసుకోవాలి. ఈ ఆల్ పాలిటీషియన్స్ ఆర్ ఆనెస్ట్ పీపుల్, ఆల్ ఆనెస్ట్ పీపుల్ ఆర్ ఫెయిర్ అని ఉంది మనకి ఇక్కడ. ఇందులో ఇది కూడా అంతే మనకి. పీపుల్ కామన్ టర్మ్, పొలిటీషియన్స్ ఆనెస్ట్ ఆనెస్ట్ ఫెయిర్, ఇవి ఉన్నావు మనకి. దీని నుంచి ఆల్ పాలిటీషియన్స్ ఆర్ ఆనెస్ట్ అంటే ఇక్కడ మనకున్న ఇవేమిటి? మూడును పాలిటీషియన్స్ ఏమండి, ఆనెస్ట్, Honest. ఫెయిర్, Fair. ఇవి మనకు ఉన్నటువంటి ఎంటిటీస్. పీపుల్ ఆనెస్ట్, పాలిటీషియన్స్ ఆనెస్ట్, ఫెయిర్, పొలిటీషియన్స్ ఆనెస్ట్, ఫెయిర్, ఇది మనకున్నది. ఇందులో వీటిని బట్టి ఏమి ఇచ్చాడు? ఆల్ పొలిటీషియన్స్ ఆర్ ఆనెస్ట్ పీపుల్ అంటే ఇది ఆనెస్ట్ అనుకుంటే, ఇది పొలిటీషియన్స్ అనుకుంటే ఆల్ పొలిటీషియన్స్ ఆర్ ఆనెస్ట్. పొలిటీషియన్స్ అంతా ఆనెస్ట్ జోన్ లోనే ఉన్నారు. ఓకేనండి, సరిపోయింది అది. తర్వాత ఏముంది? ఆల్ ఆనెస్ట్ పీపుల్ ఆర్ ఫెయిర్. ఆనెస్ట్ అంటే ఇది, ఆనెస్ట్ అంటే ఇది. ఆల్ ఆనెస్ట్ పీపుల్ ఆర్ ఫెయిర్. సో ఇక్కడ ఇది ఆనెస్ట్, ఇది ఫెయిర్, Fair. అంతే కదా. ఆల్ ఆనెస్ట్ పీపుల్ ఆర్ ఫెయిర్. మనకిచ్చిన రెండు ఇవి, ఇవి మనకిచ్చిన సిచ్యువేషన్స్ ఈ రెండు ఇచ్చాడు. అవునా? ఆల్ పాలిటీషియన్స్ ఆర్ ఆనెస్ట్, ఆల్ ఆనెస్ట్ పీపుల్ ఆర్ ఫెయిర్ మనకి ఇచ్చింది. ఇప్పుడు కన్క్లూజన్స్ చూడండి. సమ్ ఆనెస్ట్ పీపుల్ ఆర్ పొలిటీషియన్స్, ఇది రైట్ అవుతుందా తప్పు అవుతుందా? Right. ఆనెస్ట్ పీపుల్, ఇప్పుడు ఇక్కడ ఇది ఆనెస్ట్ పీపుల్, వీళ్ళు పొలిటీషియన్స్ అంటే సమ్ ఆనెస్ట్ పీపుల్ ఆర్ పొలిటీషియన్స్. ఈ బొమ్మ చూడండి. ఇక్కడ ఎప్పుడైతే మీకు ఆల్ ఆనెస్ట్ పీపుల్, ఆల్ పొలిటీషియన్స్ ఆర్ ఆనెస్ట్ అన్నాడో
సమ్ ఆనెస్ట్ పీపుల్ ఆర్ పొలిటీషియన్స్, అంతే కదా. ఆల్ ఆనెస్ట్ పీపుల్ కెనాట్ బి పొలిటీషియన్స్, అంతే న్యాచురల్లీ, అంతే కదా ఈ బొమ్మను బట్టి. సో Correct. ఇక్కడ ఏమొచ్చింది మనకి, సమ్ ఆనెస్ట్ పీపుల్ ఆర్ పొలిటీషియన్స్ అనేది ఇది కరెక్టే, ఇది కరెక్ట్ కంక్లూషన్. రెండోది, an honest person is not a politician, తప్పు కదా. సంబంధం ఏంది, an honest person అంటే ఈ కెన్ బి ఎనీ పర్సన్, ఈ కెన్ బి విత్ ఇన్ ఆనెస్ట్ ఆర్ అదర్వైజ్. అంచేత ఇక్కడ ఆల్ పాలిటీషియన్స్ ఆర్ ఆనెస్ట్ అన్నాడు కనుక ఆనెస్ట్ పర్సన్ ఈజ్ నాట్ పాలిటీషియన్ అని చెప్పలేము, ఎందుకంటే ఈ పీలో కూడా ఆనెస్ట్ వాళ్ళు ఉన్నారు కనుక. అంచేత రెండోది రాంగ్. మూడోది, సమ్ అన్బయాస్డ్ పీపుల్ ఆర్ పొలిటీషియన్స్. సమ్ అన్బయాస్డ్ పీపుల్, ఇక్కడ ఇంగ్లీష్ వాడాల్సి వస్తుంది. అన్బయాస్డ్ పీపుల్ అంటే అర్థం ఏమిటండి, ఎందుకంటే ఇక్కడ మనకు ఉన్న టర్మ్స్ లో తప్ప ఇంకొక టర్మ్ రాకూడదు అని మనకు రూల్. ఈ రెండు ప్రిమైసెస్ లోను కామన్ టర్మ్ లోను ఉన్నవి మూడు ఒకే అర్థంలో ఉండాలి, ఆ టర్మ్స్ మారడానికి వీల్లేదు లాజిక్ లో మనకి. అన్బయాస్డ్ పీపుల్ అంటే అర్థం ఏమిటి, ఏమన్నా చెప్పండి. Honest. అన్బయాస్డ్ పీపుల్ అంటే ఫెయిర్ పీపుల్ అనమాట. Fair. Yes. ఫెయిర్ పీపుల్, అన్బయాస్డ్ అంటే ఫెయిర్ పీపుల్, అంతే. ఆనెస్టీ ఇస్ డిఫరెంట్ అండ్ ఫెయిర్నెస్ ఇస్ డిఫరెంట్ కదా. సో correct. ఫెయిర్ పీపుల్, సమ్ ఫెయిర్ పీపుల్ ఆర్ పాలిటీషియన్స్ అని అన్నాడు. ఇక్కడ ఏమి, ఇందులో చూడండి, పాలిటీషియన్స్ ను ఫెయిర్ కి రావాలి. ఇక్కడ ఫెయిర్, ఆనెస్ట్ వాళ్ళందరూ కూడా ఫెయిర్ పీపుల్, పాలిటీషియన్స్ అందరూ కూడా ఆనెస్ట్ పీపుల్. అంటే ఇక్కడ సమ్ ఫెయిర్ పీపుల్ ఆర్ ఆనెస్ట్. ఆనెస్ట్ పొలిటీషియన్స్ ఆర్ ఆల్ ఆనెస్ట్, పొలిటీషియన్స్ ఆర్ ఆల్ ఆనెస్ట్. అంటే ఈ ఆనెస్ట్ పొలిటీషియన్స్ కింద తీసుకుంటే ఫెయిర్ లో ఆనెస్ట్ వాళ్ళు అందరూ పొలిటీషియన్స్ అంతా ఉన్నారు కనుక సమ్ ఫెయిర్ పీపుల్ ఆర్ పొలిటీషియన్స్. అర్థమైందండి, Correct. ఎస్ సార్, అర్థమైందా. Yes, sir. అర్థమైంది. సో ఇది కూడా మనకి సమ్ అన్బయాస్డ్ పీపుల్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే యూ మస్ట్ అండర్స్టాండ్, అన్బయాస్డ్ పీపుల్ మీన్స్ ఫెయిర్ Fair పీపుల్, బయాస్డ్ పీపుల్ మీన్స్ నాట్ ఫెయిర్ పీపుల్, అన్ఫెయిర్ పీపుల్ అని అర్థం అనమాట. తర్వాత ఆల్ ఫెయిర్ పీపుల్ ఆర్ పాలిటీషియన్స్. ఇక్కడ Wrong. ఎక్కడ ఫెయిర్ పీపుల్ పాలిటీషియన్స్, ఇది ఫెయిర్. ఆనెస్ట్ కొంతమందే ఉన్నారు ఇక్కడ, ఈ ఆనెస్ట్ వాళ్ళలోనే పాలిటీషియన్స్ ఉన్నారు, అంతే. ఆనెస్ట్ వాళ్ళని మించి ఇక బయట ఏం లేదు. సో వీళ్ళు పార్ట్ ఆఫ్ ఫెయిర్ పీపులే ఉన్నారు కనుక ఆల్ ఫెయిర్ ఆర్ నాట్ ఆనెస్ట్, సమ్ ఫెయిర్ ఆర్ ఆనెస్ట్, అది కరెక్ట్ అవుతుంది. Correct. అర్థమైందా మీకు, ఇది ఫెయిర్, ఇది ఆనెస్ట్. సమ్ ఫెయిర్ ఆర్ ఆనెస్ట్ అంటే కరెక్ట్ అవుతుంది, కానీ ఆల్ ఆనెస్ట్ ఆర్ ఫెయిర్ అనేది వాడు ఇచ్చింది. ఆల్ ఫెయిర్ ఆర్ ఆనెస్ట్ అనేది తప్పు అవుతుంది. ఓకేనా, అర్థమైందండి. అర్థమైంది గురువు గారు. ఆల్ ఫెయిర్ పీపుల్ ఆర్ పాలిటీషియన్స్ అంటే, నేను ఇక్కడ ఆనెస్ట్ అని ఎందుకుంటున్నానంటే ఆల్ పాలిటీషియన్స్ ఆర్ ఆనెస్ట్ పీపుల్ కనుక ఈ రిలేషన్ లో ఈ హెచ్ని పాలిటీషియన్స్ కింద తీసుకుంటే ఆల్ ఫెయిర్ పీపుల్ ఆర్ పాలిటీషియన్స్ అనేది తప్పు అవుతుంది. సమ్ ఫెయిర్ పీపుల్ కెన్ బి పాలిటీషియన్స్ అని అర్థం అనమాట. సో 1, 3 కరెక్ట్. సో ఈ రకంగా ఇది చెయ్యొచ్చు. మహోదయ, ఒక చిన్న డౌట్. చెప్పు. ఇప్పుడు ఆల్ పొలిటీషియన్స్ ఆర్ ఆ, ఫెయిర్ అనొచ్చా? So- ఒక కంక్లూజన్ ఉందనుకోండి, ఆల్ పొలిటీషియన్స్ ఆర్ ఫెయిర్, కరెక్ట్? చెప్పండి, మీరే చెప్పండి. ఇక్కడ ఒకసారి ప్రెమిసిస్ చూడండి. ఆల్ పొలిటీషియన్స్ ఆర్ ఆనెస్ట్ అంటే ఇది, వీళ్ళు పాలిటీషియన్స్ ఆనెస్ట్. సో ఆల్ పాలిటీషియన్స్ ఆర్ ఆనెస్ట్. మీరు అన్న కంక్లూజన్ ఏంటి? ఆల్ పొలిటీషియన్స్ ఆర్ ఫెయిర్. ఫెయిర్. సో ఆల్ ఆనెస్ట్ పీపుల్ ఆర్ ఫెయిర్, ఆల్ ఆనెస్ట్ పీపుల్ ఆర్ ఫెయిర్ అన్నప్పుడు పొలిటీషియన్స్ అందరూ ఆనెస్ట్ లో ఉన్నప్పుడు, ఆనెస్ట్ మొత్తం ఫెయిర్ లో ఉన్నప్పుడు ఆల్ పాలిటీషియన్స్ ఆర్ న్యాచురల్లీ ఫెయిర్, అంతే కదా. అదే Correct. నేను వెన్ డయాగ్రామ్ ఎలా వేస్తానంటే, ఇప్పుడు ఆల్ పొలిటీషియన్స్ ఆర్ హానర్ అంటే విత్ ఇన్ యాక్చువల్గా మీకు దీన్ని వెన్ డయాగ్రామ్ ఆనెస్ట్ లో పొలిటీషియన్స్ పెట్టాను. మళ్ళీ దానికి మళ్ళీ ఇంకొక మీరు కరెక్ట్ గా గీసారు, నేను చెప్తా మీకు. ఇప్పుడు నాకు అర్థమైపోయింది మీరు చేసింది. మీరు చేసిందే కరెక్ట్, అలాగే గీయాలి. ఇది మీకు అర్థం అవడం కోసం నేను విడిగా చూపించాను, కానీ అది గీయాల్సిన విధానం ఏమిటంటే మీకు చూపిస్తాను చూడండి. మీరు గీసిందే నేను గీయబోతున్నాను ఇక్కడ. అంతకంటే మీరు కరెక్ట్ గా చెప్పారు కనుక నేను ఐ విల్ షో ఇట్ టు అదర్ పీపుల్ ఆల్సో. ఇక్కడ గీసి ఇందులో మీరు ఏం చేశారంటే ఆల్ పొలిటీషియన్స్ ఆర్ ఆనెస్ట్ పీపుల్.
కరెక్ట్. ఇదే కదా అలాగే మీరు చేసిన బొమ్మ. ఎస్ దట్స్ ఇట్. అవును కరెక్ట్, గురువు. యు ఆర్ రైట్. ఎందుకంటే ఆల్ పొలిటీషియన్స్ ఆర్ ఆనెస్ట్ పీపుల్, ఆల్ ఆనెస్ట్ పీపుల్ ఆర్ ఫెయిర్. సో బయటిది ఫెయిర్ అవుతుంది, ఇది ఆనెస్ట్ అవుతుంది, ఇది పొలిటీషియన్. పొలిటీషియన్స్. ఆల్ Politicians. పాలిటీషియన్స్ ఆర్ ఆనెస్ట్, ఆల్ ఆనెస్ట్ పీపుల్ ఆర్ ఫెయిర్. ఎస్. ఇది ఉంటే మీరు దీని నుంచి డైరెక్ట్ గా ఇప్పుడు మీరు కంక్లూజన్స్ చూడండి. సమ్ ఆనెస్ట్ పీపుల్ ఆర్ పాలిటీషియన్స్, సమ్ ఆనెస్ట్ పీపుల్ ఆర్ పాలిటీషియన్స్. ఆటోమేటిక్ గా రైట్, ఇంతమంది ఆనెస్ట్ ఉంటే పాలిటీషియన్స్ అందరూ అందులోనే ఉన్నారు, కొందరు లేరు. సో సమ్ ఆనెస్ట్ పీపుల్ ఆర్ పాలిటీషియన్స్ అనేది ఇందులో ఉండేటటువంటి మందంలో ఆనెస్ట్ పీపుల్, సమ్ ఆనెస్ట్ పీపుల్ ఆర్ పాలిటీషియన్స్ ఇస్ కరెక్ట్. ఏన్ ఆనెస్ట్ పర్సన్ ఇస్ నాట్ ఏ పొలిటీషియన్. పొలిటీషియన్స్ అందరూ ఆనెస్ట్ వాళ్ళే అయినప్పుడు హౌ కెన్ ఎన్ ఆనెస్ట్ పర్సన్ కెన్ నాట్ బి ఏ పొలిటీషియన్? తప్పు కదా, అవును కదా, తప్పు. పలకాలి. అవును సార్, అవును సార్. ఆ, తర్వాత సమ్ అన్బయాస్డ్ పీపుల్ అంటే ఫెయిర్ పీపుల్, సమ్ ఫెయిర్ పీపుల్ ఆర్ పొలిటీషియన్స్. ఇప్పుడు ఈ మధ్యలో దాన్ని మీరు కాసేపు ఇగ్నోర్ చేస్తే, మధ్యలో సర్కిల్ ని, ఈ పొలిటీషియన్స్ అందరూ మొత్తం ఫెయిర్ లో ఉన్నారు కనుక సమ్ ఫెయిర్ పీపుల్, సమ్ అన్బయాస్డ్ పీపుల్ ఆర్ డెఫినెట్లీ పాలిటీషియన్స్. సో దిస్ ఈస్ కరెక్ట్. తర్వాత ఆల్ ఫెయిర్ పీపుల్ ఆర్ పాలిటీషియన్స్. పాలిటీషియన్స్ ఎంతమందే ఉన్నారు, ఫెయిర్ పీపుల్ ఎంతమంది ఉన్నారు, ఆల్ ఉన్నారు కనుక మనం ఇదే ఎందుకు పద్ధతి గీయాలి అని లేదు. పాలిటీషియన్స్ ఫెయిర్ ఈక్వల్ కావచ్చు, తప్పులేదు అందులో. కానీ వాడు మనకి ఆల్ ఫెయిర్ ఆర్ పాలిటీషియన్స్ కూడా మనం తీసుకోవాల్సింది ఫెయిర్ పీపుల్ అందరూ కూడా విత్ ఇన్ అదే అందరు ఫెయిర్ లోనే విత్ ఇన్ ఇక్కడ ఇచ్చినటువంటిది ఆల్ ఆనెస్ట్ పీపుల్ ఆర్ ఫెయిర్ అన్నాడు కనుక ఈ ఆనెస్ట్ అనేవాళ్ళు అంటే ఈ సర్కిల్ అంతా కూడా ఫెయిర్ లోపలే ఉంది అని మనం వెన్ డయాగ్రామ్ గీసుకుంటాం. అలా గీసుకున్నప్పుడు సమ్ ఫెయిర్ పీపుల్ ఆర్ ఆనెస్ట్, అది కరెక్టే కదా. సమ్ ఫెయిర్ పీపుల్ ఆర్ ఆనెస్ట్, ఆల్ పాలిటీషియన్స్ ఆర్ ఆనెస్ట్ కనుక దే కెన్ బి కాల్డ్ పాలిటీషియన్స్. అది తర్వాత ఆల్ ఫెయిర్ పీపుల్ ఆర్ పాలిటీషియన్స్. వీళ్ళు కాస్తే పాలిటీషియన్స్, వీళ్ళందరూ ఫెయిర్ పీపుల్, వీళ్ళందరూ పొలిటీషియన్స్ కాదు, అంతే. సో ఇది కూడా రాంగ్. మీరు ఇలా కూడా వేయాలి. అసలు వేయాల్సిన పద్ధతి ఇదే. ఇటువంటి దానికి నేను మీకు అర్థం అవడానికి విడిగా రాశాను, దీన్ని 2 పార్ట్స్ కింద చూపించాను. ఆ 2 పార్ట్స్ కలిపితే వెన్ డయాగ్రామ్ ఈ విధంగా వస్తుంది. ఓకేనా అండి, అర్థమైందా? థ్యాంక్ యూ మహోదయ్. అర్థమైంది గురుగారు. నేను మీకు మొత్తం చెప్పాలంటే ఆనెస్ట్లీ నేను మీకు మొత్తం చెప్పటం లేదు. నేను ఇప్పుడు చూశారు కదా, మనం ఈ క్లాస్ చదువుకున్నప్పుడు 2 క్లాసులు అయిపోతున్నాయి మనకి. అవదు మనకి, మీకు అంత టైం లేదు. అందుకని నేను జస్ట్ పరీక్షలో వచ్చేందుకు నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఇన్ బిలో 4 గివెన్ స్టేట్మెంట్స్ 2 are related in such a way that they can both be true but they cannot both be false. ఇక్కడ మీరు మళ్ళీ ఒక రిలేషన్స్ మనం గుర్తు చేసుకోవాలి. మనం బోత్ బి ట్రూ, బోత్ కెనాట్ బి ఫాల్స్ అనేవి ఏఈఐఓలో మనం అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ మీరు ఒక్కసారి అది చూపిస్తామండి, వెనకాల వచ్చిందేమో. ఇప్పుడు లా ఆఫ్ కాంట్రరీ అపోజిషన్ అంటే గుర్తుపెట్టుకోండి. కాంట్రరీ అపోజిషన్ అంటే బిట్వీన్ ఏ అండ్ ఏ. ఇక్కడ చూడండి, ఇఫ్ వన్ ఈజ్ ట్రూ ది అదర్ ఈజ్ ఫాల్స్. అంతేగా, టకటక అర్థం చేసుకోండి. ఆల్ ఆర్ గుడ్ అన్నప్పుడు ఆల్ ఆర్ నాట్ గుడ్ అనేది తప్పు. ఇఫ్ వన్ ఈజ్ ఫాల్స్ ది అదర్ ఈజ్ డౌట్ఫుల్ అంటే ఆల్ ఆర్ గుడ్ ఫాల్స్ అయితే ఆల్ ఆర్ నాట్ గుడ్ అనేది మీరు ఎలా చెప్తారు, చెప్పలేరు. ఇట్ కెన్ బి ఆల్ ఆర్ నాట్ గుడ్, ఆర్ ఆల్ ఆర్ గుడ్ రాంగ్ అయితే సమ్ ఆర్ గుడ్ అనేది తప్పని కాదుగా. ఆల్ ఆర్ గుడ్ రాంగ్ అయితే సమ్ ఆర్ గుడ్ బేబీ కరెక్ట్ కదా. సమ్ ఆర్ గుడ్ కరెక్ట్ అయినప్పుడు ఆల్ ఆర్ నాట్ గుడ్ అనేది తప్పుగా. అండ్ అట్ ది సేమ్ టైం ఆల్ ఆర్ నాట్ గుడ్ అనేది కరెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు. కనుక మనం ఏం చేస్తాం అనమాట, యూ కెనాట్ సే దట్. అర్థమైందా అండి ఇది మీకు? జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి దీన్ని. వన్ ఈజ్ ట్రూ ది అదర్ ఈజ్ ఫాల్స్ అర్థమైపోతుంది. ఆల్ ఆర్ గుడ్ రైట్ అయితే ఆల్ ఆర్ నాట్ గుడ్ అనేది తప్పే. అలాగే ఆల్ ఆర్ నాట్ గుడ్ రైట్ అయితే ఆల్ ఆర్ గుడ్ అనేది తప్పే. అది ఈజీ. వన్ ఈజ్ ఫాల్స్, వాట్ అబౌట్ ది అదర్ వన్? ఆల్ ఆర్ గుడ్ ఫాల్స్ అన్నాను అనుకోండి, ఆల్ ఆర్ గుడ్ ఫాల్స్ అయితే 100% అని కాదు కదా, ఆల్ అనేటటువంటిది ఫాల్స్ కానీ సమ్ ఆర్ గుడ్ కరెక్ట్ అవుతుందిగా. అంచేత ఆల్ ఆర్ గుడ్ ఫాల్స్ అయితే ఇట్ డస్ నాట్ మీన్ ఆల్ ఆర్ నాట్ గుడ్ ఈజ్ నాట్ కరెక్ట్, ఈజ్ నాట్ ఫాల్స్. అందుకే ఈజ్ నాట్ కరెక్ట్. ఎందుకని, ఇక్కడ సమ్ ఆర్ గుడ్ అయితే అక్కడ ఆల్ ఆర్ నాట్ గుడ్ అనేది ఫాల్స్ అవుతుంది కదా. అంచేత అక్కడ డౌట్ఫుల్. అట్ ది సేమ్ టైం కాను వచ్చును, అది అది అలా చూసుకోవాలి. రెండోది, ఈ రెండు కలిపితే మీకు వచ్చేటటువంటి అర్థం ఏమిటి, బోత్ కెనాట్ బి ట్రూ అట్ ది సేమ్ టైం. రెండు ట్రూ కాలేవు. ఇది ట్రూ అయితే అది కాదు, అది అయితే ఇది కాదు, అది. బట్ బోత్ కెన్ బి ఫాల్స్, రెండు సైమల్టేనియస్ గా తప్పు కావచ్చును. ఎలాగా, ఆల్ ఆర్ గుడ్ అనేది తప్పైతే సమ్ ఆర్ గుడ్ కరెక్ట్ అయితే ఒకవేళ
అప్పుడు ఆల్ ఆర్ నాట్ గుడ్ అనేది కూడా తప్పు అవుతుంది కనుక, సో రెండు ఏ అండ్ ఈ రెండు తప్పయ్యే అవకాశం అయితే ఉంది సైమల్టేనియస్ గా. రెండు స్టేట్మెంట్స్ తప్పు కావచ్చును. ఒకటి తప్పు అయితే ఇంకొకటి దాని సంగతి మనం తప్ప రైట్ అనేది చెప్పలేము. ఒకవేళ ఒకటి రైట్ అంటే రెండోది గ్యారంటీగా తప్పు. ఇది ఇది దీని కాంట్రరీకి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. దీని మీద అబేసే క్వశ్చన్ తప్పకుండా వస్తుంది ఒకటి. ఇప్పుడు లా ఆఫ్ కాంట్రడిక్టరీ అపోజిషన్ చూడండి, ఇవి అనమాట ఏఓ ఈఐ. వీటిలో ఇఫ్ వన్ ఈస్ ట్రూ ది అదర్ ఈస్ ఫాల్స్. కాంట్రరీలో కాంట్రరీ అయిపోయింది కదా. కాంట్రడిక్టరీలో ఇఫ్ వన్ ఈస్ ట్రూ ది అదర్ మస్ట్ బి ఫాల్స్. అంటే వీటిలో చూడండి, If A ఇక్కడ is true, ఆల్ ఆర్ గుడ్ A is true, O is false. అంతే. ఇఫ్ ఏ ఈస్ ట్రూ ఓ ఈస్ ఫాల్స్. అలాగే ఇఫ్ ఈ ఈస్ ట్రూ ఐ ఈస్ ఫాల్స్. అలాగే అదర్వైజ్ ఆల్సో ఇఫ్ ఓ ఈస్ ట్రూ ఏ ఈస్ ఫాల్స్, ఐ ఈస్ ట్రూ ఈ ఈస్ ఫాల్స్. ఇది అర్థమైపోయింది కదా. అంతే కదా. సమ్మార్ నాట్ గుడ్ కరెక్ట్ అయితే ఆల్ ఆర్ గుడ్ అనేది తప్పు అవుతుందిగా. అలాగే ఆల్ ఆర్ గుడ్ కరెక్ట్ అయితే సమ్మార్ నాట్ గుడ్ అనేది తప్పు అవుతుంది కదా. సో ఇవన్నీ ఎలా ఉన్నాయన్నమాట వీటి రిలేషను. ఇఫ్ వన్ ఈస్ ట్రూ ది అదర్ ఈస్ ఫాల్స్. బిట్వీన్ కాంట్రడిక్టరీస్ అంటే ఏకి ఓకి మధ్యలో, ఈకి ఐకి మధ్యలో రిలేషన్ ఏంటంటే ఒకటి తప్పు అయితే ఇంకొకటి తప్పు అవుతుంది ఆటోమేటిక్ గా. ఇఫ్ వన్ ఈజ్ ఫాల్స్, రెండో దాని సంగతి ఏంటి. ఇప్పుడు ఆల్ ఆర్ గుడ్ అనేది ఫాల్స్ అన్నాను అనుకోండి. ఆల్ ఆర్ గుడ్ ఫాల్స్ అయితే ఇప్పుడు ఆల్ ఆర్ నాట్ గుడ్ అవ్వచ్చుగా. ఏమండి, Correct. ఆల్ ఆర్ గుడ్ తప్పు అయితే ఆల్ ఆర్ ఇక్కడ సమ్ ఆర్ నాట్ గుడ్ అని ఉంది, సమ్ ఆర్ నాట్ గుడ్ అని ఉంది. కానీ ఇది ఆల్ ఆర్ నాట్ గుడ్ కూడా కావచ్చుగా. ఆల్ ఆర్ గుడ్ తప్పు అయితే ఆల్ ఆర్ నాట్ గుడ్ కూడా కరెక్ట్ కావచ్చును, కరెక్ట్ కావచ్చు. అంచేత మీరు ఖచ్చితంగా సమ్ ఆర్ నాట్ గుడ్డే కరెక్ట్ అని చెప్పలేరు మీరు. ఇట్ కెన్ బి ఆల్ ఆర్ నాట్ గుడ్ కూడా కావచ్చును, లేదు ఆల్ ఆర్ నాట్ గుడ్ తప్పు అయితే అందులో ఉన్న సమ్ ఆర్ నాట్ గుడ్ కావచ్చును. కనుక యూ కెనాట్ సే, దాన్ని మీరు డౌట్ఫుల్. సమ్ ఆర్ నాట్ గుడ్ అనాలా, ఆల్ ఆర్ నాట్ గుడ్ అనాలా అనేది మీకు డౌట్ఫుల్ గా ఉంటుంది. అంచేత ఇఫ్ వన్ ఈజ్ ఫాల్స్ ది అదర్ ఈజ్ డౌట్ఫుల్. తర్వాత ఏమిటి, ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే బోత్ కెనాట్ బి ట్రూ బట్ సారీ ఇది కదా, బోత్ కెన్ నెవర్ బి ట్రూ ఆర్ ఫాల్స్ ఎట్ ది సేమ్ టైం. ఇవి రెండు కూడా ఎప్పటికీ కూడా నెవర్ బి ట్రూ ఆర్ ఫాల్స్ ఎట్ ది సేమ్ టైం తెలిసిపోతుంది కదా. ఇది ట్రూ అయితే ఇది ట్రూ కాదు, ఇది ఫాల్స్ అయితే ఇది ఫాల్స్ కాదు. అంచేత రెండు కూడా సైమల్టేనియస్ గా ఏఓలు ఈఐలు ఇవి వాటి మధ్యలో ఆ రెండు పేర్స్ బోత్ కెనాట్ బి ట్రూ బోత్ కెన్ బి ఫాల్స్. ఇందులో చాలా ఇంపార్టెంట్ ఇవేమిటంటే ఈ లా ఆఫ్ కాంట్రరీలో ఇది ఇంపార్టెంట్ అండి. మీరు ఇప్పుడు స్క్రిబుల్ చేసుకుంటే చేసుకోండి, దీని మీద క్వశ్చన్స్ వస్తాయి మనకి. లా ఆఫ్ కాంట్రరీలో బోత్ కెనాట్ బి ట్రూ బట్ బోత్ కెన్ బి ఫాల్స్. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. ఇది గుర్తుపెట్టుకుంటే ఈ రెండు గుర్తున్నట్టే ఆటోమేటిక్ గా. అలాగే తర్వాత ఇక్కడ బోత్ కెన్ నెవర్ బి ట్రూ ఆర్ ఫాల్స్ ఎట్ ది సేమ్ టైం. ఇది లా ఆఫ్ కాంట్రడిక్టరీకి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ స్టేట్మెంట్. బోత్ కెన్ నెవర్ బి ట్రూ ఆర్ ఫాల్స్ ఎట్ ది సేమ్ టైం. అలాగే లా ఆఫ్ సబ్ కాంట్రరీకి వచ్చినప్పుడు బోత్ మే బి ట్రూ బట్ కెనాట్ బి ఫాల్స్ సైమల్టేనియస్లీ. అంటే ఇక్కడ మీరు చూడండి, ఇది సబ్ కాంట్రరీ అంటే ఏమిటండి, ఐ అండ్ ఓ మధ్యలో కదా. ఐ అంటే సమ్ ఆర్ గుడ్, ఓ అంటే సమ్ ఆర్ నాట్ గుడ్. మళ్ళీ అంటే బొమ్మకు తెప్పడం ఎందుకు, సమ్ ఆర్ గుడ్ సమ్ ఆర్ నాట్ గుడ్ బోత్ మే బి ట్రూ అట్ ది సేమ్ టైం. అంటే సమ్ ఆర్ గుడ్ రైట్ అయితే సమ్ ఆర్ నాట్ గుడ్, అందులో రెండు సమ్లు కలిపితేనే ఆల్ కదా. అంచేత సమ్ ఆర్ గుడ్ కరెక్ట్ అయితే సమ్ ఆర్ నాట్ గుడ్ మేబీ ఈజ్ కరెక్ట్. కానీ ఒకటి సమ్ ఆర్ గుడ్ అనేది ఫాల్స్ అయితే సమ్ ఆర్ నాట్ గుడ్ అనేది తప్పు అవడానికి వీలు లేదు కదా. అది రైట్ కూడా కావచ్చును, తప్పు కూడా కావచ్చును. సమ్ ఆర్ గుడ్ రైట్ అయితే సమ్ ఆర్ నాట్ గుడ్ అనేది తప్పైనా కావచ్చును, రైట్ అయినా కావచ్చును. వీ కెనాట్ డెఫినెట్లీ సే దట్. అందుకని బోత్ మే బి ట్రూ అట్ ది సేమ్ టైం. ఒకటి ట్రూ అయితే ఇంకొకటి ట్రూ కావచ్చును, కానీ ఒకటి ఫాల్స్ అయితే ఇంకొకటి ట్రూ ఆ ఫాల్స్ అనేది మనం చెప్పలేకపోతాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇందులోకి వచ్చినప్పుడు సబాల్టర్నేషన్ లోకి వచ్చినప్పుడు ఇంకా మనం ఇందాక చూసుకున్నాం కదా, కిందకు వచ్చేటప్పుడు రైట్, పైకి వెళ్ళేటప్పుడు తప్పు. అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దీన్ని బట్టి మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, ఇందులో ఏముంది,
In the below given 4 statements, 2 are related in such a way that they can be both true, but they cannot both be false. Indicate that pair. ఇవి చూడండి ఎంత ఇంప్లికేటెడ్ గా ఉంటాయంటే ఆ పేరు ఏమై ఉంటుంది అని అడుగుతున్నాడు వాడు. ఆనెస్ట్ పీపుల్ నెవర్ సఫర్. ఆల్మోస్ట్ ఆల్ ఆనెస్ట్ పీపుల్ డూ సఫర్. ఆనెస్ట్ పీపుల్ హార్డ్లీ సఫర్. ఈచ్ అండ్ ఎవ్రీ ఆనెస్ట్ పర్సన్ సఫర్స్. ఇక్కడ చూడండి, దీన్ని బట్టి మీరు ఈ 4 స్టేట్మెంట్స్ లో 2 ఆర్ రిలేటెడ్ ఇన్ సచ్ ఏ వే దట్ దే కెన్ బోత్ బి ట్రూ, బట్ దే కెనాట్ బోత్ బి ఫాల్స్. ఇప్పుడు మనం బోత్ కెన్ బి ట్రూ బట్ బోత్ కెనాట్ బి ఫాల్స్ అని దేన్ని చూసామండి మనము? ఇప్పుడే కింద మాట్లాడుకొచ్చాం కదా. ఏంటండి బోత్ కెన్ బి ట్రూ బట్ బోత్ కెనాట్ బి ఫాల్స్ అట్ ది సేమ్ టైం అని ఐఓ. సబ్ కాంట్రరీ. ఐఓ అవునా? ఆ. ఐఓ కదా. ఐ అంటే ఏమిటండి? సమ్ ఆర్ గుడ్. ఓ అంటే ఏమిటి? సమ్ ఆర్ నాట్ గుడ్. ఇక్కడ చూడండి, ఆనెస్ట్ పీపుల్ నెవర్ సఫర్ అంటే అర్థం ఏమిటండి? ఆనెస్ట్ పీపుల్ అంటే అర్థం ఏమిటి? ఆల్ ఆనెస్ట్ పీపుల్ డూ నాట్ సఫర్ అని అర్థం, అంతే కదా. ఇక్కడ ఆనెస్ట్ పీపుల్ నెవర్ సఫర్ మీన్స్ ఆల్ ఆనెస్ట్ పీపుల్ అని అర్థం. కనుక ఆల్ రాదుగా, ఐఓల్లో ఆల్ ఉంటే అది కాదు కదా. కనుక ఇది కరెక్ట్ కాదు. ఈ పేరులోకి ఈ సెంటెన్స్ రాదు, ఈ స్టేట్మెంట్ రాదు. రెండోది, ఆల్మోస్ట్ ఆల్ ఆనెస్ట్ పీపుల్ డూ సఫర్ అంటే ఆల్మోస్ట్ ఆల్ అంటే అర్థం ఏంటి? సమ్ అనేగా అర్థం. ఆల్మోస్ట్ ఆల్ అంటే ఆల్ కాదుగా. ఇక్కడ ఇంగ్లీషే, మన కామన్ సెన్స్ అంతే, అంతకంటే ఏం లేదు. ఇక్కడ వీటిని అర్థం చేసుకోవాలి మనం జాగ్రత్తగా. ఆల్మోస్ట్ ఆల్ అంటే సమ్ అని అర్థం. సమ్ ఆనెస్ట్ పీపుల్ డూ సఫర్ అంటే ఇది ఏదైందండి? డూ సఫర్ అన్నా సఫర్ అన్నా ఒకటే. సమ్ ఆనెస్ట్ పీపుల్ సఫర్. ఇది ఏమైందండి? ఇది ఏమైంది? ఏఐఓలో ఏమైంది? ఇది ఐ అయింది. ఇక్కడ ఆనెస్ట్ పీపుల్ హార్డ్లీ సఫర్ అని అన్నాడు. అంటే అర్థం ఏమిటండి? ఇక్కడ హార్డ్లీ సఫర్ అంటే అర్థం ఏమిటండి? సాధారణంగా సఫర్ అవ్వడం అని. అంటే ఆనెస్ట్ పీపుల్ డూ నాట్ సఫర్ అని అర్థం ఇక్కడ హార్డ్లీ సఫర్ అంటే. ఈచ్ అండ్ ఎవ్రీ ఆనెస్ట్ పర్సన్ సఫర్స్ అంటే ఆల్ ఆనెస్ట్ పీపుల్ సఫర్ అనేది అర్థమైంది, అంతే కదా. ఈచ్ అండ్ ఎవ్రీ ఆనెస్ట్ పర్సన్ అంటే ఆల్ అని. ఆల్ ఆనెస్ట్ పర్సన్స్ సఫర్, అంతే కదా. ఆల్ ఆనెస్ట్ పర్సన్స్ సఫర్. మొదటిది ఏమిటి? ఆల్ ఆనెస్ట్ పర్సన్స్ డూ నాట్ సఫర్ అంటే ఆల్ ఆనెస్ట్ పర్సన్స్ సఫర్ అనేది ఏ అయితే ఇది ఈ అయింది, అవునా. ఆల్మోస్ట్ ఆల్ ఆనెస్ట్ పీపుల్ డూ సఫర్ అంటే సమ్ ఆనెస్ట్ పీపుల్ సఫర్. ఇక్కడ ఆనెస్ట్ పీపుల్ హార్డ్లీ సఫర్. ఇక్కడ హార్డ్లీ సఫర్ అంటే ఏమిటి? డూ నాట్ సఫర్ అని కదా అర్థం. ఐ హార్డ్లీ నో దట్ అంటే నాకు దాని గురించి అంతగా తెలియదు అని కదండి. ఆ హార్డ్లీ అనే మాటను జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇది ఏమవుతుంది? ఆనెస్ట్ పీపుల్ హార్డ్లీ సఫర్. హార్డ్లీ సఫర్ అంటే ఆల్ అవ్వదు. హార్డ్లీ అంటే ఆల్ కాదు. ఆల్ ఉంటే హార్డ్లీ అనందాన్ని. ఆనెస్ట్ పీపుల్ సఫర్ అనే అంటాం. ఆనెస్ట్ పీపుల్ హార్డ్లీ సఫర్ అంటే సమ్ ఆనెస్ట్ పీపుల్ డూ నాట్ సఫర్ అవుతుంది. ఇది సమ్ ఆనెస్ట్ పీపుల్ డూ సఫర్ అయింది. ఇది డూ నాట్ సఫర్ కనుక ఇది ఈ అవుతుంది, ఓ అవుతుంది. అర్థమైందండి? సో ఇది ఐ అయింది, ఇది ఓ అయింది. ఇక్కడ రిలేషన్ ఏమి ఇచ్చాడు? సచ్ ఏ వే దట్ దే కెనాట్ బోత్ బి ట్రూ బట్ దే కెన్ బోత్ బి ఫాల్స్ అనేది. కెన్ బోత్ బి ట్రూ బట్ దే కెనాట్ బోత్ బి ఫాల్స్. ఇది మనం ఐఓల మధ్య ఉండే రిలేషన్ అని చెప్పుకున్నాం. అంచేత 2కి 3కి మధ్య ఉండే రిలేషన్ ఇది. అందుకని ఆన్సర్ 2, 3 పెట్టాలి. అర్థమైందండి? ఈ రకంగా మీరు దాన్ని రెడ్యూస్ చేసుకోవాలి. మీరు ఇవి అలవాటు అవ్వాలంటే ముందే చెప్పాను, ఇది కొంచెం టఫ్ టాపిక్. మీన్స్ అర్థం కావడానికి కష్టమేం లేదు, టైం పడుతుంది. టైం పట్టింది మనకి స్పాంటేనిటీ రావాలి అని అనుకుంటే అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ వర్కౌట్ చేసుకోవాలి. మీరు ఆలోచిస్తుంటే వస్తుంది. ఇప్పుడు ఇది అర్థమైంది కదా మీకు? అర్థమైంది గురుగారు. ఎస్ సార్, ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ చూడండి, ఇది సింపుల్ క్వశ్చన్, మీరు చెప్పగలుగుతారు ఇది ఈజీగా. వెన్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఆఫ్ బోత్ ప్రెమైసెస్ ఆర్ ది సేమ్ బట్ దే డిఫర్ ఇన్ క్వాలిటీ ఓన్లీ, ఇట్ ఈస్ నోన్ యాజ్. ఏమవుతుంది చెప్పండి నాకు, మీ లాజిక్ చెప్పండి నాకు. సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఆఫ్ బోత్ ప్రెమిసెస్ ఆర్ ది సేమ్ బట్ దే డిఫర్ ఇన్ క్వాలిటీ. క్వాలిటీ అంటే గుడ్, నాట్ గుడ్. ఏ అండి, ఏ అండ్ ఈ అంటే దాన్ని ఏమంటాం మనం? కాంట్రరీ. సో దీనికి ఆన్సర్ మీరు
ఈ కాంట్రరీ అనేది మీరు రాయాలి, ఇది రాయాలి. సో 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఇది కూడా చూడండి. వెన్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఆఫ్ బోత్ ది ప్రెమిసెస్ ఆర్ సేమ్ బట్ దే డిఫర్ ఇన్ క్వాలిటీ అండ్ ఆల్సో క్వాంటిటీ. దే డిఫర్ ఇన్ క్వాలిటీ అండ్ ఆల్సో క్వాంటిటీ అంటే గుడ్డు నాట్ గుడ్డు ఉండాలి, ఆళ్ళు సమ్ము ఉండాలి. ఇప్పుడు సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. ఇప్పుడు చెప్పండి నాకు Diagonals. 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 అంతే కదా, ఏమో ఒకటి ఆళ్ళు ఐ సమ్ము, ఒకటి ఆపోజిట్. సో కరెక్ట్, రెండు డయాగ్నల్స్ ఏమంటాం మనం? Contradictory. Contradictories. So contradictories is the answer for this. If two propositions having same subject and predicate terms are such that one is the denial of the other, their relation is answer రాశాను, ఇంకా చెప్పడం ఎందుకు, ఇది స్ట్రైట్ గా ఉంది కదా. సేమ్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఉన్నాయి ఆర్ సచ్ దట్ వన్ ఈజ్ ది డెనయల్ ఆఫ్ ది అదర్. డెనయల్ అంటే ఏమిటి? కాంట్రడిక్టరీ అనమాట. అంతే ఇందులోకి డయాగ్నల్స్ లోకి వస్తుంది అనమాట. టు సమ్ ఎక్స్టెంట్ దే డెనై ది అదర్ థింగ్. అది టోటల్లీ అయితే ఇది ఉంటుంది. పైగా ఇక్కడ కాంట్రడిక్టరీ అనేది మీకు ఆటోమేటిక్ గా వాడు ఆప్షన్స్ లో ఉంటుంది కనుక అదే పెట్టాల్సి వస్తుంది. తర్వాత ఇఫ్ టూ ప్రపోర్షన్ విత్ సేమ్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ కెన్ బోత్ బి ట్రూ బట్ నాట్ ఫాల్స్. అది ఇక్కడ మళ్ళీ ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆ సిచ్యువేషన్స్ గురించి. ఇది విత్ ది సేమ్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్, టూ ప్రపోర్షన్స్ విత్ ది సేమ్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ కెన్ బోత్ బి, ఇది స్మాల్ లెటర్ అండి, కెన్ బోత్ బి ట్రూ బట్ నాట్ ఫాల్స్. రెండు ట్రూ కావచ్చును, బట్ బోత్ కెనాట్ బి ఫాల్స్. అంటే ఏదవుతుందండి? ఐఈ ఓల మధ్య చెప్పుకున్నాం మనం. అది కింద సబ్ కాంట్రరీ అని వస్తుంది, సబ్ కాంట్రరీ ఐఓ. సో ఇక్కడ ఆన్సర్ సబ్ కాంట్రరీ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రపోజిషన్స్ ది ప్రపోజిషన్ వైజ్ మెన్ ఆర్ హార్డ్లీ అఫ్రైడ్ ఆఫ్ డెత్ ఈజ్ కాంట్రడిక్టెడ్. ఇక్కడ 4 ప్రపోజిషన్స్ ఇచ్చాడు. ఇందులో అడుగుతున్నది ఏమిటంటే ది ప్రపోజిషన్ అంటే వైజ్ మెన్ ఆర్ హార్డ్లీ అఫ్రైడ్ ఆఫ్ డెత్ ఈజ్ కాంట్రడిక్టెడ్. అది కాంట్రడిక్టరీ అయింది అని. కాంట్రడిక్టరీ అంటే ఏమిటి? డయాగ్నల్స్ లో అవుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు? వైజ్ మెన్ ఆర్ హార్డ్లీ, ఇక్కడ చూడండి మళ్ళీ వచ్చింది ఇక్కడ, వైజ్ మెన్ ఆర్ హార్డ్లీ అఫ్రైడ్ ఆఫ్ డెత్. అంటే అర్థం ఏంటండి? సమ్ వైజ్ మెన్ ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ డెత్. ఇది ఈ స్టేట్మెంట్ ని కాంట్రడిక్ట్ చేసేది ఏమిటి, ఏముంది అని అడుగుతున్నాడు ఇక్కడ. సమ్ వైజ్ మెన్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ డెత్. ఇక్కడ మనకి కాంట్రడిక్ట్ చేయట్లేదు కదా. సమ్ వైజ్ మెన్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ డెత్, ఇక్కడ మనకి సమ్ వైజ్ మెన్ ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ డెత్. ఇది కాంట్రడిక్ట్ చేయట్లేదు కదా. కనుక ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. ఆల్ వైజ్ మెన్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ డెత్. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ సమ్ వైజ్ మెన్ ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ డెత్ అంటే సమ్ వైజ్ మెన్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ డెత్ అనే కదా, అంతే కదా. ఇక్కడ ఆల్ వైజ్ మెన్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ డెత్ అనేది తప్పు కదా. ఆల్ ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ డెత్. ఇక్కడ ఏం చెప్తున్నాడు? వైజ్ మెన్ ఆర్ హార్డ్లీ అఫ్రైడ్ ఆఫ్ డెత్. అంటే ఎక్కువ మంది అసలు నాట్ అఫ్రైడ్ ఆఫ్ డెత్. ఇక్కడ ఆల్ వైజ్ మెన్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ డెత్ అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఏమైంది? ఇది ఇక్కడ కాంట్రడిక్ట్ చేస్తుంది కనుక ఇదొకటి కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్. అడిగింది ఏంటి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రపోజిషన్స్ ది ప్రపోజిషన్ దట్ వైజ్ మెన్ ఆర్ హార్డ్లీ అఫ్రైడ్ ఆఫ్ డెత్ ఈస్ కాంట్రడిక్టెడ్. ఇది ఇక్కడ కాంట్రడిక్ట్ అయింది ఒకటి. ఇంకా ఏమైనా ఉన్నాయో కూడా చూడాలి. నో వైజ్ మెన్ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ డెత్ కాదు కదా. సమ్ ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ డెత్ అంటే ఖచ్చితంగా సమ్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ డెత్ అనే, ఇది కాదు. అలాగే సమ్ వైజ్ మెన్ ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ డెత్, ఇది సేమ్ సెంటెన్స్, దీని అర్థమే ఇది. కనుక ఇదేమి కాంట్రడిక్ట్ చేసేది కాదు. కనుక దీనికి ఆన్సర్ ఓన్లీ 2, ఆల్ వైజ్ మెన్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ డెత్ అనేది ఇక్కడ ఆన్సర్ అన్నమాట. ఇప్పుడు చూడండి, అమాంగ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ 2 ఆర్ కాంట్రడిక్టరీ టు ఈచ్ అదర్. ఆల్ పోయిట్స్ ఆర్ ఫిలాసఫర్స్ అని ఉంది. ఆల్ పోయిట్స్ ఆర్ ఫిలాసఫర్స్ కి కాంట్రడిక్టరీ ఏమిటండి? Some not. సమ్ పోయిట్స్ ఆర్ నాట్ ఫిలాసఫర్స్. ఇప్పుడు ఆల్ పోయిట్స్ ఆర్ ఫిలాసఫర్స్ అనేది ఏ కదా, అవునా కదా. కావాలంటే సమ్ ఫిలాసఫర్స్ ఆర్ నాట్ ఫిలాసఫర్ అంటే సమ్ పోయిట్స్ ఆర్ నాట్ ఫిలాసఫర్స్, అంతే కదా. అంటే 103 కాంట్రడిక్టరీ అయింది. 103 కాంట్రడిక్టరీ అయింది. ఈజీగానే ఉందిగా మీకు ఇది. అది అలా రాసేయాలన్నమాట. తర్వాత దే ఆర్ రిలేటెడ్ ఇన్ ఏ వే బోత్ బి ట్రూ బట్ నాట్ ఫాల్స్. విచ్ ఆర్ దే? ఇది మనం చెప్పుకున్నాం కదా.
బోత్ బి ట్రూ కానీ బోత్ కెనాట్ బి ఫాల్స్ అనేటటువంటిది మనం ఐఓలకు చెప్పుకున్నాం. సో ఈ అవును. 4 సెంటెన్స్ లో ఐ సెంటెన్స్ ఏది, ఓ సెంటెన్స్ ఏది ఒకటి చూడాలి. ఇప్పుడు సమ్ ప్రీస్ ఆర్ కన్నింగ్ అనేది ఐఏ, సమ్ ప్రీస్ ఆర్ నాట్ కన్నింగ్ అనేది ఓ, అంతే కదండి. సో 1 and 4 అనేది ఆన్సర్. ఇప్పుడు చూసారా స్పీడ్ వచ్చింది, మీకు తొందరగా అర్థం అవుతుంది. ఇందుకని ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఎందుకని చేయాలి మనకి. ఇప్పుడు ఒకటి ఖచ్చితంగా ఇప్పుడు అర్థమైపోయింది ఏంటి, దే కెన్ ఆల్వేస్ బి ట్రూ, బోత్ బి ట్రూ, బట్ దే కెన్ నెవర్ బోత్ బి ఫాల్స్ ఎట్ సైమల్టేనియస్, అంటే ఐ అండ్ ఓ. ఇది ఇప్పుడు మనకి బాగా గుర్తయిపోయింది, ఇంకా మీకు కూడా గుర్తయిపోయి ఉంటుంది. దాన్ని చూసి టక్కుమని పెట్టేయచ్చు ఇప్పుడు మీరు. తర్వాత టూ ఆర్ రిలేటెడ్, వన్ ఈజ్ ది డెనయల్ ఆఫ్ ది అదర్. డెనయల్ గుర్తుపెట్టుకుంటాం, డెనయల్ అంటే కాంట్రడిక్టరీస్, క్రాస్ సెక్షన్స్ అన్నట్టు. ఇందులో అంటే ఏమిటి, ఆల్ విమెన్ ఆర్ ఈక్వల్ టు మెన్, ఆల్ విమెన్ ఆర్ ఈక్వల్ టు మెన్, సమ్ విమెన్ ఆర్ ఈక్వల్ టు మెన్, సమ్ విమెన్ ఆర్ నాట్ ఈక్వల్ టు మెన్, నో విమెన్ ఆర్ ఈక్వల్ టు మెన్. ఇందులో చూడండి, ఆల్ విమెన్ ఆర్ ఈక్వల్ టు మెన్ అనేది ఏ అయింది. ఏ ఏ some ఏకి Correct. ఆపోజిట్, women are not. ఏకి ఆపోజిట్ ఏముంటుంది, ఈ సమ్ కాంట్రడిక్టరీ కదా. సమ్ విమెన్ ఆర్ నాట్ ఈక్వల్ టు మెన్ అంటే ఓ అవుతుంది కదా, ఏకి ఓ అవుతుందిగా. ఓ అంటే ఏమిటి, సమ్ విమెన్ ఆర్ నాట్ ఈక్వల్ టు మెన్ అనేటటువంటి. Yeah, కనుక correct. దీని ఆన్సర్ సార్ 2, 4 కూడా అవుతాయి కదా సార్, కాంట్రడిక్టరీస్ అంటే. Some చూద్దాం, అది women కూడా are చూద్దాం. అవుతాయి చెప్తా, అది కూడా చెప్తా. ఒక్కొక్కసారి అవ్వచ్చును. ఇప్పుడు సమ్ విమెన్ ఆర్ ఈక్వల్ టు మెన్ అనేది ఐ అయింది, అవునా. నో విమెన్ ఆర్ ఈక్వల్ టు మెన్, ఎస్, ఇది ఈ అయింది. సో ఇది కూడా అవుతుంది. మరి 1, 3 అని ఎందుకు రాశాను నేను అని అంటే, మీకు వాడు 4 ఆప్షన్స్ ఇస్తాడు కదా, నా ఇచ్చిన 4 ఆప్షన్స్ లో 2 and 4 వాడు ఇచ్చి ఉండడు అనమాట. First ది 1, 3 ఇస్తాడు, 2, 3 ఇస్తాడు, 3, 4 ఇస్తాడు, 1, 4 ఇచ్చాడు అనుకోండి, ఏం రాస్తారు మీరు, 1, అందులో 3. ఉన్నదే రాయలేదు. అది అంచేత వాడు 2, 4 ఇవ్వలేదన్నమాట. నేను ఇక్కడ మీకు అంత టైపింగ్ ఎందుకని ఆన్సర్ రాసేసాను. వాడు ఇచ్చే 4 ఆప్షన్స్ కదా ఇస్తాడు, మీరు ఒక ఆప్షన్ కదా చూస్ చేస్తారు, మల్టిపుల్ చాయిస్ కదా. ఆ 4 ఆప్షన్స్ లో వాడు 2, 4 ఇవ్వలేదు, 1, 3 ఇచ్చాడు. యూ హ్యావ్ టు సెలెక్ట్ దట్. ఓకేనా. మీరు అడిగిన క్వశ్చన్ Okay. కరెక్ట్, మర్చిపోయి నేనే చెప్పాలి అది మీకు. అర్థమైంది కదండి అది ఎందుకు వచ్చిందో 1, 3. అర్థమైంది. ఇది మీరు అడిగింది కరెక్ట్. 2, 4 ఈజ్ ఆల్సో కరెక్ట్. యు ఆర్ రైట్. దెన్ నో టీవీ ఈజ్ ఎ కంప్యూటర్, నో టీవీ ఈజ్ ఎ కంప్యూటర్, సమ్ టీవీస్ ఆర్ నాట్ కంప్యూటర్స్. ఇది ఏమవుతుందండి, దీన్ని ఏమంటాము. ఇక్కడ 4 పేర్లు ఇచ్చాడు అనుకోండి మీరు, అంటే కాంట్రరీ, కాంట్రడిక్టరీ, సబాల్టర్న్, సబ్ కాంట్రరీ, 4 పేర్లు ఇచ్చాడు. స్టేట్మెంట్స్ 2 ఏమి ఇచ్చాడు, నో టీవీ ఈజ్ ఏ కంప్యూటర్, సమ్ టీవీస్ ఆర్ నాట్ కంప్యూటర్స్. దీన్ని ఏమంటారు ఈ రిలేషన్ ని, నో టీవీ ఈజ్ ఏ కంప్యూటర్ అంటే ఏమిటి, ఈ. సమ్ టీవీస్ ఆర్ నాట్ కంప్యూటర్స్ అనేది ఏంటి, ఓ. ఈఓ ఏమవుతుంది, ఏఐ, ఈఓ, ఈ 2 సబాల్టర్న్స్ అవుతాయి. అంచేత మీకు అక్కడ 4 పేర్లు ఇచ్చినప్పుడు మీరు సబాల్టర్న్స్ టిక్ పెట్టాలి. అర్థమైపోయింది కదండి. ఓకే. తర్వాత అలాగే చూడండి, ఆల్ ఇండియన్స్ ఈట్ రైస్, సమ్ ఇండియన్స్ ఈట్ రైస్. ఇది ఏమవుతుంది, ఇది ఏఐ. AI అవుతుంది. ఇక్కడ ఇది కూడా ఈఓ అయింది, సబాల్టర్న్. ఇక్కడ ఏఐ, ఇది కూడా సబాల్టర్న్. సమ్ యానిమల్స్ ఆర్ ఫియర్స్, సమ్ యానిమల్స్ ఆర్ నాట్ ఫియర్స్. అంటే కింద ఐఈఓ అయింది, దాన్ని సబ్ కాంట్రరీ అని అంటాం. ఇక్కడ అలవాటు అయిపోతే మాటలన్నీ నేను చెప్తాను, లేకపోతే చెప్పక్కర్లే, ఈజీ కదా, డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవి. కంక్లూజన్స్ కెన్ బి డ్రాన్ యూజ్. ఓకే, ఇక్కడ తర్వాత వెళ్దామండి. ఇక్కడ చూడండి, సమ్ యానిమల్స్ ఆర్ నాట్ హార్మ్ఫుల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ ప్రపోజిషన్స్. స్ట్రైట్ క్వశ్చన్ చెప్పండి, అంటే ఎందులోకి వస్తుంది. పిఎన్, సెకండ్ ఆప్షన్. పర్టిక్యులర్ నెగటివ్. పర్టికులర్ నెగటివ్ అనమాట, అంతే కదా. మీకు ఇది అర్థమైపోయింది, ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదుగా. ఓకే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఎక్స్ప్రెస్ ఇన్ఫర్మేషన్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్. ఇది ఎందులోనికి వస్తుందంటే మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే ఫీడ్బ్యాక్ లో అలాంటి దాంట్లో పార్ట్ గా చదువుకోవచ్చు దీన్ని మనం. గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఎక్స్ప్రెసెస్ ఇన్ఫర్మేషన్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ ఇన్ఫర్మేషన్ గా వాడాడు. ఇప్పుడు గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్ అంటే ఇన్ఫర్మేషన్ కాదు కదండి, ఇట్స్ అన్ ఆర్డర్ కదా, ఇంపరేటివ్ సెంటెన్స్ కదా, ఇంపరేటివ్ కాదు, దిస్ అన్ ఆర్డర్. అందుకని మీరు ఇందులో ఇన్ఫర్మేటివ్ గా ఉండే సెంటెన్స్ ఏముంది అని అడుగుతున్నాడు. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ అంతే. అంటే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అని ఒక సబ్జెక్టు. దెన్ వై ఆర్ యూ సో లేట్, వై ఆర్ యూ సో లేట్, ఇది ఇంట్రాగేటివ్. ఇది ఐ రిక్వెస్ట్ మై స్టూడెంట్స్ టు బి పంక్చువల్, షీ ఈస్ వెరీ కేరింగ్ అండ్ కోఆపరేటివ్. ఇందులో ఇన్ఫర్మేషన్ ఉంది. సో అందుకని 4, అది బై కామన్ సెన్స్ పెట్టేసేది. తర్వాత సమ్ టీచర్స్ ఆర్ నాట్ సిన్సియర్. ఇది ఏమవుతుందండి,
ఈ Some ఐ ఐ teachers are not Some teachers sincere. are not. నాట్ సారీ Not ఓ sincere. ఓ Oh, పర్టికులర్ నెగటివ్. వండర్ఫుల్ అయిపోయింది. తర్వాత విచ్ సెంటెన్స్ కెనాట్ ఫిట్ ఇన్ టు ది ఏఈఐఓ ఫ్రేమ్వర్క్. ఇది ఒక విచిత్రమైన క్వశ్చన్ చూడండి. ఏఈఐఓ ఫ్రేమ్వర్క్ అంటే మీకు ఉంది కదా, ఆళ్ళు పాజిటివ్ అంటే యూనివర్సల్ పాజిటివ్ అట్లా ఆ 4 రకాలు. కానిది ఏది? నో సాల్ట్ హ్యాస్ అయోడిన్ అనేది ఏమైంది మీకు? ఈ అయింది, అంతే కదా. అవును, correct. నో సాల్ట్ హ్యాస్ అయోడిన్ ఈ అయింది. ది సాల్ట్ ఆన్ ది టేబుల్ హ్యాస్ అయోడిన్ ఇది ఏమైంది? ఇప్పుడు ఆల్ సాల్ట్ హ్యాస్ అయోడిన్ ఇది ఏ అయింది. సమ్ సాల్ట్ హ్యాస్ అయోడిన్ ఇది ఐ అయింది. సో ఇదేమవ్వాలి? సమ్ సాల్ట్ హ్యాస్ నాట్ ఐడిన్ అని అనాలి. సమ్ సాల్ట్ హ్యాస్ నో ఐడిన్ అని ఉండాలి. ది సాల్ట్ ఆన్ ది టేబుల్ హ్యాస్ ఐడిన్ అన్నాడు. ఇది ఏఐఓలో ఏది కాదు, ఇది ఏది కాదు కదా. అందుకని ఇక్కడ 2 రాయాలి దీనికి ఆన్సర్. ఈ 3 ఖచ్చితంగా మీకు ఒకటి ఏ ఉంది, ఒకటి ఏ ఉంది, ఒకటి ఓ ఉంది. ఐ తప్పు రాసాడు వాడు. ఐ సమ్ సాల్ట్ హ్యాస్ ఐడిన్, ఐడిన్ ఐ లైట్ ఉంది. ఓ తప్పు రాశాడు. ఇక్కడ ఏముండాలి? ది సాల్ట్ ఆన్ ది సాల్ట్ హ్యాస్ నో ఐడిన్, సమ్ సాల్ట్ హ్యాస్ నో ఐడిన్ అని ఉండాలి. ఇక్కడ ఆ సమ్ అనేది లేదు కనుక ఇది తప్పు అనమాట. 2 అకార్డింగ్ టు ది లా ఆఫ్ ఎక్స్క్లూడెడ్ మిడిల్ ఏ ప్రపోజిషన్ కుడ్ బి ట్రూ ఆర్ ఫాల్స్ సైమల్టేనియస్లీ. ఇక్కడ నేను మీకు లా ఆఫ్ ఎక్స్క్లూడెడ్ మిడిల్ అని ఒకటి చెప్పాను. చిన్న విషయం అది గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి పరీక్షలో ఇస్తాను. చూడండి ఇక్కడ ఇచ్చాడు. లా ఆఫ్ ఎక్స్క్లూడెడ్ మిడిల్ అంటే ఏమిటి? మధ్య మార్గం లేదు అని మీకు ఒక సెంటెన్స్ చెప్పాను నేను. దే కెన్ ఐదర్ బి ట్రూ ఆర్ దే కెన్ బి ఫాల్స్. మధ్య రకంగా రైటు కావచ్చు, తప్పు కావచ్చు, అయితే కొంత రైటు కొంత తప్పు, ఇట్లాంటి వ్యవహారాలు ఏమి ఉండవు ఇక్కడ. అదే ఇందులో చూసి పెట్టడమే. ఏ ప్రపోర్షన్ కుడ్ బి ట్రూ ఆర్ ఫాల్స్ సైమల్టేనియస్లీ. కానే కాదు, దే కెనాట్ బి. అదే కదా ఎక్స్క్లూషన్ అంటేనే అది కదా. ఏ ప్రపోర్షన్ ఈజ్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్, అంతే. వన్ ఆఫ్ దీస్ టూ, అంతే. correct. ఏ ప్రపోజిషన్ ఈజ్ ట్రూ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ. ఏ ప్రపోజిషన్ ఈజ్ నైదర్ ట్రూ నార్ ఫాల్స్. ఇవన్నీ తప్పే. సో ఏ ప్రపోజిషన్ ఈజ్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్, ఎనీ వన్ ఆఫ్ ది టూ. దర్ ఇస్ నో మిడిల్ వే. దాన్నే మనం లా ఆఫ్ ఎక్స్క్లూడెడ్ మిడిల్ అంటాం. సో ఇక్కడ ఈ వాంటెడ్ టు టెస్ట్ వెదర్ యూ నో ది వర్డ్ లా ఆఫ్ ఎక్స్క్లూడెడ్ మిడిల్ ఆర్ నాట్. అంతకంటే ఇందులో పెద్ద క్యాలిక్యులేషన్ ఏం లేదు, లెక్క ఏం లేదు దానికి. తర్వాత ఇన్ ఏ ప్రపోజిషన్ విచ్ ఈజ్ పిఏ, చాలా చిన్నది. చెప్పండి. ఇన్ ఏ అంటే చిన్నదంటే కొంచెం ఇంప్లికేటెడ్ గా ఉంది, స్ట్రైట్ గా లేదు. ఇన్ ఏ ప్రపోజిషన్ విచ్ ఈజ్ పిఏ అంటే సబ్జెక్ట్ టర్మ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ బట్ ది ప్రెడికేట్ ఈజ్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్. ఇక్కడ మీరు చూడండి, అంటే ఇక్కడ వాడు డైరెక్ట్ గా ఇవ్వకుండా మీకు ఏఈఐఓ అని ఇవ్వకుండా ఈ పిఏలు అట్లా ఇచ్చాడు. సో సబ్జెక్ట్ టర్మ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్, ప్రెడికేట్ ఈజ్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఏమిటండి ఇది? యూనివర్సల్ ఏదైంది ఇది? అఫర్మేటివ్. ఏ యూనివర్సల్ ఏ అయింది. ఏ అయింది. ఏ అంటే ఏమిటి? యూనివర్సల్ అఫర్మేటివ్, యుఏ. యూనివర్సల్ అఫర్మేటివ్. పిఏ కాదు కదా, పిఏ కాదు కదా. అని చేత దిస్ ఈస్ నాట్ ది ఆన్సర్. తర్వాత నైదర్ ది సబ్జెక్ట్ నార్ ది ప్రెడికేట్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్. ఇదేమిటి? ఐ ఐ ఐ ఐ అయింది. ఐ అంటే ఏమిటి? పర్టికులర్ అఫర్మేటివ్, పర్టికులర్ అంతే కదా. అఫర్మేటివ్. సో రెండోది ఆన్సర్ అన్నమాట దీనికి. ఇక్కడ ఆన్సర్ నోట్ చేయలేదు నేను, చూసుకోండి. ఇది రెండోది, అంతే కదా. సరిపోయిందిగా. బోత్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్, ఇది ఓ అయింది. సబ్జెక్ట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ బట్ ప్రెడికేట్, సబ్జెక్ట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ బట్ ప్రెడికేట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్. ఇది తప్పిది. ఇంకేదొచ్చినా రెండోది ఆన్సర్ దీనికి. నైదర్ ది సబ్జెక్ట్ నార్ ది ప్రెడికేట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్. ఐ కనుక, ఐ అనేది పర్టికులర్ అఫర్మేటివ్ కనుక ఇన్ ఏ ప్రపోర్షన్ విచ్ ఈస్ పిఏ, పిఏ అనేది నెంబర్ 2 అన్నమాట. ఇది దీనికి ఆన్సర్. ఇది ఒక విచిత్రమైనటువంటి క్వశ్చన్. ఇది వెరైటీ కోసం నోట్ చేశాను, ఇలా కూడా ఉంటాయి అని చెప్పడానికి. మహాత్మా గాంధీ ఈస్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ నేషన్. వాట్ కైండ్ ఆఫ్ క్లాసికల్ కేటగారికల్ ప్రపోజిషన్ ఈజ్ ఇట్? క్లాసికల్ కేటగారికల్ అంటే యూనివర్సల్ అఫర్మేటివా, పర్టికులర్ అఫర్మేటివా, లేదు బోత్ ఇది పర్టికులర్ యూనివర్సల్ అఫర్మేటివ్. యూనివర్సల్ అఫర్మేటివ్ గురించి. యూనివర్సల్ అఫర్మేటివ్ ఎందుకు అన్నారు? అంటే ఇప్పుడు సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ లాగా యూనివర్సల్ ట్రూత్ లాగా గాంధీ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే రైజ్ అయ్యేవాడు, విశ్వంలో రైజ్ అయ్యేవాడు సూర్యుడు ఒక్కడే. అంచేత హీఈస్ ఆల్లే, ఇంక అందులో సమ్ అనేది ఉండదు కదా. అలాగే ఇక్కడ కూడా ఫాదర్ ఆఫ్ నేషన్ ఒక్కడే, గాంధీ గారు ఒక్కడే ఫాదర్ ఆఫ్ నేషన్. అంటే మహాత్మా గాంధీ మీన్స్ ఆల్ మహాత్మా గాంధీ ఈజ్ ఫాదర్ ఆఫ్ నేషన్ అర్థం. అది అంచేత అది యూనివర్సల్ అఫర్మేటివ్ అవుతుంది. ఒక తమాషా క్వశ్చన్ పరీక్షలో ఇచ్చింది ఇది. ఇవన్నీ పీవైక్యూస్ చూడండి, నేను ఇక్కడ మీకు రాస్తాను. నేను పీవైక్యూస్ అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, అందులో నుంచి తీసి రాసినవి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి.
లాస్ ఆఫ్ అపోజిషనల్ ఇన్ఫరెన్స్ మీరు చదవండి, దీని మీద తప్పకుండా క్వశ్చన్ వస్తుంది మీకు. ఈ రకంగా నడుస్తూ ఉంటాయండి ఎగ్జాంపుల్స్. ఇవి ఇంతవరకు ఇవి చాలు, ఇక్కడ ఇంతకంటే ఎక్కువే ఉండవు. మీకు నేను ఇంకొకసారి ఈ తెలుగు లాజిక్ ఒకటి చెప్తానండి. మన తర్కం ఒకటి కొంచెం చెప్పాలండి, అదొకటి తప్పకుండా 2 క్వశ్చన్లు వస్తాయి. తర్కము అది అది ఈజీగా అయిపోతుంది క్వశ్చన్స్, కానీ మీకు అంటే మీకు బ్యాక్గ్రౌండ్ ఉంది కనుక. సో ఈ సౌండ్ వ్యాలిడ్ ఇవన్నీ చూసాం మనము. ఈ రిలేషన్స్ మీద ఒకటి ఉంటాయండి, చుట్టరికాల మీద ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఇవి ఇందులో ఏంటంటే సిమెట్రిక్ రిలేషన్, అసిమెట్రిక్ రిలేషన్, నాన్ సిమెట్రిక్ రిలేషన్స్ అని ఉంటాయి. ఇప్పుడు ఏబి అనే ఇద్దరు మనుషులు ఉన్నారనుకోండి, ఇద్దరు ఎంటిటీస్ ఉన్నారనుకోండి, వాళ్ళు మనుషులు లేకపోతే 2 పదార్థాలు సంథింగ్. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి, దిస్ ఈజ్ వన్ థింగ్ అండ్ దిస్ ఈజ్ వన్ థింగ్. బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఉందనుకోండి, when a is equal to b, b is equal to b automatically is equal to a, ఈక్వల్ టు ఉంది కనుక. సో ఇది వ్యాలిడ్ అంటాం దీన్ని, ఇది వ్యాలిడ్. దీన్ని సిమెట్రిక్ రిలేషన్ అంటాం, అంటే ఏ బి, బి టు ఏ, దీన్ని సిమెట్రిక్ రిలేషన్ అంటాం, ఇది వ్యాలిడ్ అవుతుంది. ఎసిమెట్రిక్ రిలేషన్స్ అంటే ఏ ఈజ్ లెస్ దాన్ బి అని అన్నప్పుడు, ఇప్పుడు ఏ ఈజ్ లెస్ దాన్ బి అంటే ఇక్కడ మార్చినట్టు ఏబి బిఏ మీకు ఇందాక చెప్పాను నేను, ఎందులో ఈ పర్టికులర్ అఫర్మేటివ్ నెగిటివ్ ప్రిడికేటివ్ సబ్జెక్టు మార్చకూడదన్నానే, అవి దీని కిందకు వస్తాయి అనమాట. ఇప్పుడు ఏ ఈజ్ లెస్ దాన్ బి అంటే ఇది మార్చేసి బి ఈజ్ లెస్ దాన్ ఏ అనకూడదుగా, దట్ డస్ నాట్ హోల్డ్ కదా, అది ఇన్వాలిడ్. అండ్ ఏ ఈజ్ లెస్ దాన్ బి, బి బికమ్స్ గ్రేటర్ దాన్ ఏ కదా. సో ఏబిని బి టు ఏ టు రాస్తానంటే కుదరదు, దీన్ని ఎసిమెట్రిక్ రిలేషన్ అని అంటాం. నాన్ సిమెట్రిక్ రిలేషన్ అంటే ఏమిటంటే ఇదో ఇటువంటి దాని మీద క్వశ్చన్ వస్తుంది. ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి, దెన్ బి ఈజ్ బ్రదర్ ఆఫ్ ఏ. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ చెప్పండి నాకు. ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి, అప్పుడు బి ఈజ్ బ్రదర్ ఆఫ్ ఏ అనేది కరెక్టా రాంగా? మేబీ సిస్టర్ కూడా అవ్వచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. అందుకని మేబీ ఆర్ మే నాట్ ఇది బి రా వ్యాలిడ్. మేబీ సో దీన్ని నాన్ సిమెట్రిక్ రిలేషన్స్ అంటాం మనం. అలాగే ఈ ట్రాన్సిటివ్ రిలేషన్షిప్స్ అని కొన్ని ఉంటాయి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు సి, ఏ ఈజ్ ఆటోమేటికలీ ఈక్వల్ టు సి, ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఈక్వాలిటీ కనుక. ఇవి ట్రాన్సిటివ్ రిలేషన్స్ అని అంటాం. అలాగే ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అండ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ సి అయితే ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సి అని డెఫినెట్ గా చెప్పొచ్చు. ఇవి ట్రాన్సిటివ్ రిలేషన్స్ అంటాం. ఇంట్రాన్సిటివ్ అంటే మళ్ళీ ఇది చూడండి, ఏ డాటర్ ఆఫ్ బి, బి ఈజ్ డాటర్ ఆఫ్ సి. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ప్రకారం ఏమొస్తుంది, ఏ ఈజ్ డాటర్ ఆఫ్ సి అవుతుంది. ఏ ఈజ్ డాటర్ ఆఫ్ సి ఎందుకంటే ఏ ఈజ్ అమ్మమ్మ ఆఫ్ సి అవుతుంది, అంతే కదా. సో దీన్ని ఇంట్రాన్సిటివ్ అంటాం. హియర్ వీ కెనాట్ క్యారీ ఫార్వర్డ్ దిస్ ఈక్వేషన్, మ్యాథమెటికల్ ఈక్వేషన్. అది అట్లాగే నాన్ ట్రాన్సిటివ్ అంటే ఏంటంటే ఏ ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ బి, బి ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ సి, దెన్ ఏ ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ సి మనకి లాజికల్ గా వచ్చేది. అవ్వక్కర్లేదు. ఇప్పుడు వీళ్ళ దీస్ ఆర్ డిఫరెంట్ పర్సన్స్. వాడు అవ్వాలనే ఉంది, ఏకి బికి ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, బికి సికి ఉండొచ్చు, అంత మాత్రం చేసి ఏ సికి ఫ్రెండ్ అవ్వక్కర్లేదు కదా, అలాగని కాకూడదని లేదు కదా. సో మే ఆర్ మే నాట్ బి వ్యాలిడ్. ఇటువంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. తర్వాత ఈ రిఫ్లెక్సివిటీ రిలేషన్షిప్స్ అని అంటాం. రిఫ్లెక్సివ్, పార్షియల్ రిఫ్లెక్సివ్, ఇర్రిఫ్లెక్సివ్, నాన్ రిఫ్లెక్సివ్, ఇది కూడా అడుగుతూ ఉంటాడు. వాల్యూ ఈక్వల్ టు ఇట్ సెల్ఫ్. ఇప్పుడు రెండు ఈజ్ ఈక్వల్ టు 2, 2 ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఎనీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇట్ సెల్ఫ్, అది ఇందులో నో కాంట్రవర్సీ. సో ఇది వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ అంటారు దీన్ని. అంటే ఇక్కడ మీకు చెప్పాను నేను, వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్, ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్, సౌండ్ ఆర్గ్యుమెంట్, అన్సౌండ్ ఆర్గ్యుమెంట్, అవి అనమాట ఇవి. తర్వాత పార్షియల్ రిఫ్లెక్సివ్ అంటే వాల్యూ ఈక్వల్ టు సంథింగ్, ఏ సంథింగ్, వాల్యూ ఈక్వల్ టు సంథింగ్ అంటే ఏ ఈజ్ యాజ్ హెవీ యాజ్ బి, B is as heavy as C, then A is as heavy as C, is equal to A is equal to B, A is equal to C, therefore A is equal to C అన్నట్లే. ఇక్కడ అంతకంటే ఏం లేదు. ఇర్రిఫ్లెక్సివ్ అంటే ఏంటంటే వాల్యూ గ్రేటర్ దెన్ ఇట్ సెల్ఫ్. యూ కెన్ నెవర్ సే సంథింగ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఇట్ సెల్ఫ్, చెప్పలేం కదా, దీన్ని ఇర్రిఫ్లెక్సివ్ అంటాం. నాన్ రిఫ్లెక్సివ్ అంటే ఏ లైక్స్ ఇట్ సెల్ఫ్. అంటే ఇప్పుడు నేను ఐ లైక్ మై సెల్ఫ్ అన్నాను అనుకోండి, మేబీ ఆర్ మే నాట్ బి వ్యాలిడ్, నాలో నాకు నచ్చిన విషయాలు కూడా కొన్ని ఉండొచ్చు కదా. అంచేత దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ నాన్ రిఫ్లెక్సివ్ అని అంటాం. కనెక్టివిటీ అక్కర్లేదు అనుకోండి, కనెక్టివిటీ అక్కర్లేదు, ఇన్ఫరెన్స్, ఇమీడియట్ ఇన్ఫరెన్స్. ఇప్పుడు ఇవి చెప్పాను చూసారా మీకు నేను, ఈ కేటగారికల్లో సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఆర్ ఇంటర్చేంజ్డ్. ఇక్కడ చూడండి, ఆల్ ఎస్ఆర్పి, కాన్వర్స్ ఆల్ పిఆర్ఎస్. కన్వర్షన్ వ్యాలిడా నాట్ వ్యాలిడా, ఇవి నేను అన్నది మీకు, వీటిని అంటాం కన్వర్షన్స్ అని అంటాం మనం వీటిని. అంటే ఆల్ ఎస్ఆర్పి అన్నప్పుడు పి పెద్ద సర్కిల్ గీసి ఎస్ అందులో మధ్యలో చిన్న సర్కిల్ గీస్తే, ఇప్పుడు మనం ఇది చెప్పుకున్నాం మనం ఎలాగంటే,
ఇప్పుడు ఆల్ ఎస్ఆర్పి అన్నాం అనుకోండి, రివర్స్ ఆల్ చేసిన ఎస్ఆర్పి అంటే ఇదేమో పి, ఇదేమో ఎస్, ఆల్ ఎస్ఆర్పి. ఇది ఆల్ పిఆర్ఎస్ అవుతుందా? అవదు. అవదు. ఇది ఎస్, ఇది పి. ఆల్ ఎస్ఆర్పి అన్న దానిలోని మనం ఆల్ పిఆర్ఎస్ అనొచ్చా? అనకూడదు. పిలో కొన్ని ఎస్ అవ్వచ్చు, కొన్ని కాకపోవచ్చు కదా. సో ఈ ఎస్ పిని మార్చేసి ఆల్ ఎస్ఆర్పి నేను ఆల్ పిఆర్ఎస్ అని రాస్తాను అంటే కన్వర్షన్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ఇది రాంగ్ కన్వర్షన్ అవుతుంది అనమాట. ఇటువంటి కన్వర్షన్ చేయకూడదు. అది మనం లెక్కలు చేసేటప్పుడు వీటి అవసరం వస్తుంది మనకి అప్పుడప్పుడు. కనుక ఇలా కూడా మనం ఇవి కూడా ఇంపార్టెంటే, కానీ ఇవన్నీ నేను మీకు చెప్పలేదు. ఎందుకంటే ఇంత ఇంత మనం చదివేంత టైం లేదు. చాలా టైం పోతుంది మీకు. అంత టైం వేస్ట్ చేసుకుంది. తర్వాత అలాగే నో ఎస్ఆర్పి. ఇక్కడ చూడండి, నో పిఆర్ఎస్. ఇది వ్యాలిడ్ అవుతుంది ఇక్కడ. నో ఎస్ఆర్పి అంటే నో పిఆర్ఎస్. ఎస్లేవి పీలు కాదండి, పీలేవి ఎస్లు కాదు. ఇది బాగానే ఉంది. ఇది కన్వర్షన్ వ్యాలిడ్. అంటే మీరు ఈని కన్వర్షన్ చేయొచ్చును, ఏని కన్వర్షన్ చేయడం తప్పు. ఈని కన్వర్షన్ చేయొచ్చును. తర్వాత సమ్ ఎస్ఆర్పి, సమ్ పిఆర్ఎస్. ఇందులో కూడా అంతే. సమ్ ఎస్ఆర్పి అంటే డెఫినెట్ గా సమ్ పిఆర్ఎస్. ఇది వ్యాలిడ్. సమ్ ఎస్ఆర్ నాట్ పి, సమ్ పిఆర్ నాట్ ఎస్ అంటే ఇందులో ఇది నాట్ వ్యాలిడ్. సమ్ ఎస్ఆర్ నాట్ పి అంటే సమ్ పిఆర్ నాట్ ఎస్ అని మనం చెప్పడానికి అవకాశం లేదు ఇక్కడ. మీరు ఇలాగ గుర్తుపెట్టుకోండి. ఏని యూ కెన్ మేక్ కన్వర్షన్. ఈని యూ కెనాట్ మేక్ కన్వర్షన్. ఈని యూ కెన్ మేక్ కన్వర్షన్. కన్వర్షన్ మీన్స్ పి టు ఎస్, ఎస్ టు పి, అదనమాట. అలాగే ఐలో యూ కెన్ మేక్ కన్వర్షన్, ఓలో యూ కెనాట్ మేక్ కన్వర్షన్. ఇది ఒకటి తెలియాలి మీకు. ఇది ఒక స్టేట్మెంట్ ఇచ్చాను మీకు ఇచ్చిన నోట్స్ లో. ఇది ఒక్కసారి చదవండి, మీకు ఈ రూల్స్ అన్ని ఈజీగా అర్థమైపోతాయి. నేను దీన్ని గివెన్ దిస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ స్టేట్మెంట్. ఎలాగంటే మీరు కాంట్రడిక్టరీస్ 4 ఉన్నాయి కదా, ఈ 4గింటల్లోనూ విత్ రిలేషన్స్ మనం కెనాట్ బి ట్రూ టుగెదర్ ఆర్ కెనాట్ బి ఫాల్స్ టుగెదర్ సైమల్టేనియస్లీ ఇట్లా చెప్పుకున్నాం కదా. ఇవన్నింటికి నేను ఒక ట్యాబులర్ గా చూపించాను నేను. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ట్రూ అయితే ఐ ట్రూ అవుతుంది. అంటే ఆల్ ఆర్ గుడ్ రైట్ అయితే సమ్ ఆర్ గుడ్ రైట్ అవుతుంది. ఓ అంటే సమ్ ఆర్ నాట్ గుడ్, ఆల్ ఆర్ గుడ్ అయితే సమ్ ఆర్ నాట్ గుడ్ ఫాల్స్ అవుతుంది. అలాగే ఈ ఆల్ ఆర్ గుడ్ రైట్ అయితే ఆల్ ఆర్ నాట్ గుడ్ అనేది ఫాల్స్ అవుతుంది. ఈ కేసులో డౌట్ఫుల్ ఏమీ లేదు. ఇఫ్ ఏ ఈస్ ట్రూ, దేర్ ఈస్ నో ఎంటిటీ విచ్ ఈస్ డౌట్ఫుల్ అండ్ ది స్టేట్మెంట్స్ ఆర్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఈజ్ ఐ, ఫాల్స్ ఆర్ ఓ అండి. ఈ రకంగా మీరు ఆ బొమ్మను ముందు పెట్టుకొని దీన్ని అర్థం చేసుకోండి, మీకు అర్థమైపోతుంది. మీరు చదువుకోండి, మీకు టైం తక్కువ పడుతుంది. నేను చెప్పాలంటే మళ్ళీ లేట్ అవుతుంది. ఇట్లా అన్నింటికీ ఏ ఫాల్స్ అయితే ఏమవుతుంది అని అంటే, ఏ ఫాల్స్ అయితే ఓ అనేది ట్రూ అవుతుంది. ఎందుకంటే ఆల్ ఆర్ గుడ్ అనేది ఫాల్స్ అయితే సమ్ ఆర్ నాట్ గుడ్ ఆటోమేటికల్లీ రైట్ అవుతుంది. అని చేత ఓ ట్రూ అవుతుంది. ఫాల్స్ ఏవి కావు. ఇవి ఈను అయ్యి డౌట్ఫుల్ అవుతాయి. అంటే ఆల్ ఆర్ గుడ్ ఫాల్స్ అయితే సమ్ ఆర్ గుడ్ ఎందుకు రైట్ అవ్వాలండి? యూ కెనాట్ సే ఇట్ కెన్ బి రైట్ ఆర్ రాంగ్. ఎందుకని? ఆల్ ఆర్ గుడ్ రాంగ్ అయితే ఆల్ ఆర్ బ్యాడ్ కూడా కావచ్చుగా. అప్పుడు సమ్ ఆర్ గుడ్ అనేది తప్పు అవుతుందిగా. సో ఇది డౌట్ఫుల్. ఆ రకమైన లాజిక్ తోటి నేను ఈ ట్యాబ్లెట్ తయారు చేశాను. ఏఈఐఓల్లో ఈచ్ ఏ, ఈ, ఐ అండ్ ఓ ఇన్ ఈచ్ కేస్ ట్రూ అయితే ఏమిటి, ఫాల్స్ అయితే ఏమిటి, ఏ ఎఫెక్ట్ ఈ మిగతా వాటి మీద ఎలా ఉంటుంది అనే దానికి ఇది రాశాను. ఇది మీరు అర్థం చేసుకుంటే చాలా క్వశ్చన్స్ ఎంత కాంప్లికేటెడ్గా ఇచ్చినా ఆన్సర్ చేసుకోగలుగుతారు. ఇది నేను అనుకుంటా మీకు ఇచ్చిన నోట్స్ లో ఉంది. ఇది ఈ నోట్సే ఇచ్చాను, మీకు ఇచ్చిన నోట్సే. ఇది కొంచెం అర్థం చేసుకోండి. ఇంకా ఇక్కడి నుంచి వచ్చేటప్పటికి డినోటేషన్, కనోటేషన్ అంటే మనకు తెలుసు కదా అని రాశారు. డినోటేషన్ అంటే జస్ట్ డైరెక్ట్ డిక్షనరీ మీనింగ్, దట్ ఈస్ వాట్ వి కాల్ అవిధ. కనోటేషన్ అంటే అలంకారాలు, ఫిగరేటివ్ మీనింగ్. మా బాగా చెప్పేవారు అంటే ఏడ్సెట్గా చెప్పేవారు అని అర్థం. అది అట్లా అది కనోటేషన్ అంటాం. డినోటేషన్ అంటే అభిధా మీనింగ్, బాగా చెప్పావు, ఎస్ బాగా చెప్పావు అని అర్థం దానికి. బాగా చెప్పావులే అంటే ఏడ్సెట్గా చెప్పావు అని. ఇది డినోటేషన్ కి కనోటేషన్ కి తేడా. దీని మీద కూడా క్వశ్చన్స్ ఇస్తారు. చేంజింగ్ కేటగారికల్ ప్రపోజిషన్స్ మీకు చెప్పాను కదా. మనం ఏదైనా కానీ ఒక యూనివర్సల్ని యూనివర్సల్ని పర్టికులర్ గా మార్చడం ఎలాగా, పర్టికులర్ ని యూనివర్సల్ గా మార్చడం ఎలాగా, అఫర్మేటివ్ నెగిటివ్ ఎలా చేయాలి, నెగిటివ్ అఫర్మేటివ్ ఎలా చేయాలి, ఇవన్నీ మనం చదువుకుందాంలేండి. తర్వాత చదువుకుందాం చక్కగా, అన్ని చెప్తాను నేను. ఇప్పటికైతే కుదరదు ఇవన్నీ, నేను వద్దు. ఈ అబ్వర్టెండ్, అబ్వర్స్, కన్వర్స్ ఇవన్నీ ఇప్పుడు అవదు, చాలా టైం పడతాయి. ఇవి వదిలేద్దాం. దీని తర్వాత ఇక్కడి నుంచి మనకి
వెన్ డయాగ్రామ్ చూసేసాం కదా, ఈ స్ట్రక్చర్ అండ్ కైండ్స్ ఆఫ్ అనుమానం. ఇక్కడ నుంచి ఇండియన్ లాజిక్ లోకి వచ్చాం మనం. ఇది కొంచెం చూసి దీని మీద ఒక కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇంపార్టెంట్ పంచావయవ వాక్యం గురించి ఆయన అరిస్టోటీలియన్ సిలోజిజం గురించి వాటిని గురించి కంపారిజన్స్, ఏ టర్మ్ ఏమిటి, ఈస్టర్న్ లాజిక్ టర్మ్ కి ఈక్వివలెంట్ వెస్టర్న్ లాజిక్ టర్మ్ ఏమిటి, ఇవి నేను మీకు చెప్తాను. ఇవి నేను మీకు చెప్పిన తర్వాత దాని మీద కొన్ని క్వశ్చన్స్ చేద్దాం, దాంతో క్లోజ్ చేసేద్దామండి. ధన్యవాదాలు. ఓకే. సరేనండి. సో నమస్కారం గురువు గారు. ఒకసారి మిమ్మల్ని నమస్కారం. పర్సనల్ గా కలవాలి ఒకసారి వచ్చి. థ్యాంక్ యూ. అలాగేనండి. అలాగే. నమస్కారం అండి. నమస్కారం అండి. నమో సరే, నమో చాలా గురుజీ.